గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ మార్నింగ్ ఆయా. నో నో, ఇంత పొద్దెక్కినా పళ్ళు తోముకోకుండా పాచి మొహంతో ఉండే పిల్లలకి నేను గుడ్ మార్నింగ్ చెప్పను. ఫస్ట్ బ్రష్ యువర్ టీత్, వాష్ అండ్ దెన్ గుడ్ మార్నింగ్. ఓకే ఓకే ఆయా. దట్స్ గుడ్. Good morning, little angels. Come on. ఈవేళ మీ డాడీ బ్రేక్ఫాస్ట్ చేయరట, మీరు చెయ్యండి. నువ్వు? నేను తర్వాత చేస్తాను, మీరు కానివ్వండి. ఇట్స్ ఎ లవ్లీ మార్నింగ్, లవ్లీ మార్నింగ్. ఆయా, వాట్ రోజా? ఈవేళ పేపర్లో ఓ ముఖ్యమైన వార్త ఉంది, చదివావా? ఏమిటది? మన ఊర్లో ఒక కొత్త రకం కొరివిదయం తిరుగుతుందట. కొరివి దెయ్యమా? అవునాయా, కనిపించకుండా వచ్చి వాటిని వీటిని కాల్చి పారేస్తుందట. లోపల రాసింది చూడు. నో, దయ్యాల కబుర్లు నేను చదవను, వినను. నువ్వు చదవకపోయినా వినకపోయినా అదే ఇక్కడికి వస్తుందట. నాన్సెన్స్. అది ఇక్కడికి వస్తే అట్ల కాడ కాల్చి వాత పెడతాను. సరేలే. ఏ పిల్లలు, ఎవరు ఈ పని చేసింది? ఇంపాసిబుల్. నా వల్ల కాదు, నేను ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండను. ఐఎమ్ గోయింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి విశేషం? పెద్ద విశేషమే డాడీ. ఏమిటి మరి? ఇందాక కొరివి దెయ్యం మన ఇంట్లోకి వచ్చింది డాడీ. అదేమో ఆయా చదువుకునే పేపర్ ని అంటించింది డాడీ. ఆహా, కొరివిదేవే. అది కొరివి దెయ్యం పను, కుంటి పిల్లల పను నాకు బాగా తెలుసు మాస్టర్. నేను ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండను. ఇదిగో నా రాజీనామా లెటర్, తీసుకోండి. నా మాట విను. నేనేమి వినను మాస్టర్. పేపర్ అంటించి కొరివి దెయ్యం పేరుతో ఈ పిల్లలు చేసిన అల్లరికి జీసస్, నా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. గుడ్డదడ పట్టుకుంది నాకు. ఇప్పటికి ఇంకా చల్లారలేదు. నేను వెళ్ళిపోతున్నాను, నాకే ఉద్యోగం వద్దు, తీసుకోండి. అదేంటాయా, దెయ్యం వస్తే దానికి వాతలు పెడతా అన్నావుగా. చూసావా మాస్టర్, చూసావా వీళ్ళు నన్ను ఎలా అల్లరి పట్టిస్తున్నారు? అందుకే ఇంట్లో ఉండనంటున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. గుడ్ బై. తీసుకో. డాడీ డాడీ, ఆయను ఉండమని చెప్పు డాడీ. ప్లీజ్ డాడీ, చెప్పు డాడీ. నాకేం అవసరం? ఆయనకంత కోపం తెప్పించింది ఎవరు? మీరే కదా. మీరే వెళ్ళి చెప్పుకోండి. మీరే వెళ్ళి బతులు. ఈ పిల్లలల్లరి ఇంకా నేను భరించలేను. ఎవరు మాత్రం భరించగలరు? పాపం ఆ మాస్టర్, పోర్ ఫెలో, ఎలా తట్టుకుంటాడో ఏమో. నేను వెళ్ళిపోవడమే. దట్ ఈస్ డిసైడెడ్. నువ్వు నిజంగానే వెళ్ళిపోతున్నావాయా? ఎస్. మా మీద కోపం వచ్చి వెళ్ళిపోతున్నావాయా? ఎస్. నీకు ముద్దులు పెడతా ఉంటావా? నో, మీ ముద్దులు నాకేం అక్కర్లేదు. పోనీ నీకు చక్కగా మేము డాన్స్ చేసి చూపిస్తాం, ఉంటావాయా? నో, నేనుండను. పోనీ 100 గుంజీలు తీస్తాం, సరేనా? మీరేం చేసినా సరే నేను ఒక్క క్షణం కూడా ఉండను. దట్స్ ఆల్. నువ్వంటే మాకు బోల్డ్ అంత ఇష్టం. నువ్వు వెళ్ళిపోతే మేము చచ్చిపోతాం. అది నీకు ఇష్టమైతే వెళ్ళు. ఆయా, అందరికీ అన్నం పెట్టడానికి, ముద్దులు ఇవ్వడానికి అమ్మ ఉంటుంది. మాకు అమ్మ లేదుగా. నిన్నే మా అమ్మ అనుకుంటున్నావు. నువ్వు కూడా వెళ్ళిపోతే మేమేమైపోవాలి? నేను వెళ్ళిపోతే మీరు ఉండలేరు. ఐ నో యూ. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పటికీ వెళ్ళను. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ ఆయా, థ్యాంక్ యూ. Come on my kids, come on. మాస్టర్, ఏమిటే? నేను వెళ్ళాలనుకోవడం లేదు.
నా రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేయి మాస్టర్. వెల్, నాకు తెలుసా నువ్వు వెళ్ళలేవని, అందుకే నేను రిసిగ్నేషన్ లెటర్ చింపేశాను. మాస్టర్, ఎస్, ఉద్యోగానికి సంబంధించిన బంధాన్ని అయితే తెంచుకోగలవు, కానీ పిల్లల మీద నువ్వు పెంచుకున్న మమతాన బంధాన్ని ఎలా తెంచుకోగలవాయా? అయినా నువ్వు ఇంటికి ఆయవ మాత్రమే కాదు, మా అందరికి అమ్మ లాంటిదానివి. అమ్మా, ఏమిటి మాస్టర్, నువ్వు నన్ను అమ్మ అంటున్నావా? నాకంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నావా? మాస్టర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్. నువ్వు నన్ను అమ్మ అన్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ చనువుతో నీకు నేను మాట చెప్పనా? చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో మాస్టర్. తల్లంటూ ఉంటే ఆ పిల్లల జీవితాల్ని అందంగా తీర్చిదిద్దుతుంది. నువ్వు చెప్పేది రక్తాన్ని పంచిచ్చిన తల్లి విషయమాయా. పుట్టుకునిచ్చిన బంధానికైతే బాధ్యత ఉంటుంది, కానీ కట్టి తీసుకున్న బంధానికి ఆ తపన ఉండదాయా? నేను పెళ్లి చేసుకుంటే నాకు భార్య రావచ్చేమో, కానీ ఆ బిడ్డలకు తల్లి రాదు. మాస్టర్, you're too good. You're too great. అనవసరంగా మాట్లాడు. నీ ముద్దులు మాటలు విని గోపాల్ గడు వాడు పిల్లలు జ్వరం తెచ్చుకోగలరు. తర్లండి అన్నయ్య గారికి పిల్లలకి నా మాటలేం కొత్త కాదు. పలాలేలండి. పలాలేదా? చాలని పలావులు బిర్యానీలు. ఇదిగో జీవితాంతం నీ భాష తట్టుకోలేకుండా నేను సస్తున్నాను. కర్మ కర్మ. అయ్యో, పలావైంది, బిర్యానీ అయింది, ఇప్పుడు కైమానా? గోపాల్ గోపాల్ నేను పిలుస్తున్నానుగా, మరి నువ్వెందుకు గాలు కీలు అని? ఇదేంటి? హలో ఆంటీ. ఎప్పుడు అల్లరి చేసే గడుగ్గాయలు ఇంత మర్యాదగా పలకరిస్తున్నారేంటి? కాదు, మంచి పెర్రరు. కూర్చుంటాను. అరే వదలండి. చూసావా ధర్మపతిని నన్ను ఎంత గౌరవిస్తున్నారు. మాట వరకి నన్ను కూర్చోమన్నారా? అసలు మా లెక్కనే వేరు, లెవెలే వేరు. నన్ను కూర్చోమన్నారేంటి? ఏంటో నాకు పూర్తి స్వతంత్రం ఉంది. స్వతంత్రం. స్వతంత్రమా? నీ ముద్దు బట్టలకి తోడు స్వతంత్రం లాంటి పెద్ద బట్టలు కూడాను. హలో రాంబాబు, ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే. హలో. కుర్చీ కతిపోయావు? ఏ లేదు, కుర్చీ నుంచి లేస్తే పిల్లలు లాగేస్తారని గట్టిగా పట్టుకున్నాను. మంచి పిల్లలు, మంచి పిల్లలు, మంచి పిల్లలు. మళ్ళీ ఏం లేదన్నయ్య కాలు. మళ్ళీ ఆపవే. నువ్వు కూర్చో. కూర్చుంటాను. రేపు మన వెడ్డింగ్ యానివర్సరీ. మన ముగ్గుల్ని కాదు, మన ఇద్దరిదే. తెలుసు తెలుసు. ఇదిగో దీన్ని కట్టుకుంటానికి దుఃఖాన్ని దిగిమింగుకొని రేపు ఫంక్షన్ జరుపుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. తల్లండి, మిమ్మల్ని కత్తుకున్నందుకు నేను ఏడుస్తున్నాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు కూర్చో. నేను కూర్చుంటాను. పెళ్లి చూపులకి నువ్వు ఎలా కూర్చున్నావు? ఇలా కూర్చున్నాను. ఇలాగే అమాయకంగా ఏమి తెలియని పిల్లలా కూర్చున్నావు. సరే, మంచి పిల్ల అని పెళ్లి చేసుకున్నాను. మొదటి రాత్రి ఏమైంది? పాలు పళ్ళు తెచ్చి ఏమన్నావు? పాడు పర్రు అన్నాను. పాడు పళ్ళు అన్నావు. ఆ భాషకి తట్టుకోలేక నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నీ బాధ తోలేక నేను లైట్ ఆపేతాను కదా. అవునే, అప్పటి నుంచి జీవితం అంతా చీకటైపోయింది. స్టూపిడ్ ఫెలో, నన్ను పిలవడానికి వచ్చి మీతో పడుకుంటారా? లేవండి, టిఫిన్ చేతులు. వద్దు, వద్దు, వద్దు. మీరు వెళ్ళి తినండి. నేను ప్రశాంతంగా దీంట్లో కూర్చొని శేష జీవితం గురించి ఆలోచిస్తాను. ముసలేవా శేషం జీవితం నీ మొక్క. అరే ఏంట్రా కూర్చోబెట్టి మాట్లాడతావు? లేదు, అదే ఎదుగుపోయింది. నువ్వు కన్నావే, వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. ఆహా, ఎవరమ్మా? ఎవరు ఓపెన్ చేసింది? కాదు, బాబు రోజా. ఎవరు? రోజా బాబు. బాబు రోజా బాబు. ఏమండి, నాకు మల్యాతత్నాలు గౌలు విత్తనాలని పోదులు కొట్టావే. ఎలా ఉంది గౌలు? కుర్చీ ఊడనీయకుండా వాళ్ళతో పాటు నువ్వు ఎగతాళి చేస్తావా? చెల్లమ్మా, నా రావట్లేదు కానీ నువ్వు వెళ్ళాలి చూడమ్మా. ఎదురుగా టిఫిన్ చేతులు. అయ్యో, ఇది దాదు దొమ్మ బంక. అమ్మో, నాకు ఆకలి అవుతుంది. నేను వెళ్ళి టిఫిన్ తింటాను. నువ్వు ఇక్కడే కూర్చో. నేను ఇక్కడే కూర్చోవాలా? నేను కూడా టిఫిన్ చేయాలి. ఇదొకటి.
ఎరా, నువ్వు నీ పిల్లలు నన్ను ఇలా ఉంటున్నావురా? ఆయా మా అమ్మ కూడా ఉంటే అంకుల్ ఆంటీ లాగా మా అమ్మ డాడీ కూడా ఇలా ఫంక్షన్ చేసుకునేవారు కదూ. ఆయా దేవుడి దగ్గరికి వెళ్ళిన మా అమ్మని తీసుకురావటం కుదరదా? నో, తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆ దేవుడు మళ్ళీ తిరిగి పంపించడు. మీ డాడీ ఒప్పుకుంటే మీకు కొత్త మమ్మీ వస్తుంది. రండి రండి. లేడీస్ మెన్ అండ్ జెంటిల్ లేడీస్, ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజు ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే ఎందుకో తెలుసా? ఎందుకంటే మేమిద్దరం ఇంకా మౌరు పిల్లల్లాగా ఉన్నాని అందరికి తెలియటప్పుకున్నాను కాదు. అందుకే అందుకే ఈ రోజు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో పెద్ద గాయని, మరీ పెద్ద నర్తకి అయినా నీ ఫ్రెండే ఎలా అయిందో నాకే అర్థం కావట్లేదు. ఆవిడ పాడటానికి ఒప్పుకోవడం మరీ పెద్ద సంతోషం. ఈ రోజు యు ఆర్ గోయింగ్ టు సీ ది ఎవర్ లాస్టింగ్ సింగర్ అండ్ ద బెస్ట్ డాన్సర్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, మిస్ లలిత. ఎందుకమ్మా? ఏం చల్పి గారు, ఏం జరిగింది? కారు కాస్త ట్రబుల్ ఇచ్చింది. ఏం డ్రైవర్, ఇంకా ఎంతసేపు పడుతుంది? రావలేదమ్మా, మెకానిక్ ని పిలిపించాల్సింది. ఓ గాడ్. రండి, మేము డ్రాప్ చేస్తాం. రండి. ఓకే డ్రైవర్, కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకొచ్చి. అలాగేనమ్మా. లలిత గారు, మీరు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. ఏంటి మీరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు? ఏం మాట్లాడమంటారు? ఏదైనా మాట్లాడచ్చు. అంటే? ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్ళయిందా? లేదు. గుడ్ గుడ్, వెరీ గుడ్. లలిత గారు, మీ కళ్ళకి నేను ఎలా ఉన్నాను? ముద్దుగా బొమ్మలా ఉన్నావు. మరి నేను? నువ్వు కూడా. మరి మా డాడీ? నీ డాడీ కూడా. ఏమిటా మాటలు? కుదిరా కూర్చోండి. డాడీ, మీరు కుదురుగా డ్రైవింగ్ సంగతి చూసుకోక మా మాటలు ఎందుకు వినను? ఏం తల్లి, ఆలస్యమైంది ఈవేళ? అవునమ్మా. నీ స్నేహితురాలు పెళ్లి రోజు బాగా జరిగిందా? బాగా జరిగింది. ఆ. అమ్మమ్మ, ఇంకో తమాషా కూడా జరిగింది. ఏం జరిగిందమ్మా? ఏమిటంటే, ఇద్దరు బంగారు బొమ్మల్లాంటి పిల్లలు నన్ను వాళ్ళ తల్లిగా చేసుకోవాలని అడిగారు. ఇది ఎక్కడ వింటూరు తల్లి? అవునమ్మా, వాళ్ళ తమాషాగా మాట్లాడుతుంటే ఎంతో ముద్దొచ్చింది. అసలు వాళ్ళని వాళ్ళ మాటలని మర్చిపోలేకపోతున్నాను. సర్లే. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి మళ్ళీ కొడబలుకుని వచ్చారా? మీకు ఆ లలిత గారు నచ్చలేదా? నాకేం నచ్చలేదు. అవునులే, చూసిన వాళ్ళంతా నచ్చాలని రూలేం లేదుగా. దానికే ఉంది. మరో సంబంధం చూద్దాం. చూసారు లేవా మళ్ళా పెళ్లి పెద్దలు. పండి స్కూల్ పండి పండి. బాయ్. బాబు, రోజా, బాబు, what's this? ఏమిటి ఇదంతా? ఈ ఫోటోలను ఎవరు తీశారు? వెళ్ళేవనిటు బాబు, రోజా. ఇదిగో ఇక్కడున్నాం. అమ్మ దొంగలారా, ఇక్కడున్నారా? అవును, స్కూల్కి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? మాకు మంచి అమ్మగా ఉంటే అమ్మాయిని వెతకడానికి వెళ్ళాం. ఊరంతా తిరిగి ఈ ఫోటోలన్నీ మేమే తీసాం. వాళ్ళ అడ్రస్లు కూడా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఏ ఫోటో చూసి ఓకే అంటారో ఆ అమ్మాయిని మా అమ్మగా. గారాబం ఇచ్చిన కొద్దీ నెత్తి మీద కూర్చుంటున్నారు. నాన్న ప్రేమించడం అంటే విసిగించి వేధించడం కాదు. నోరు మూసుకుని మీ హోమ్ ఫినిష్ చేసుకుని కళ్ళు మూసి పడుకోండి. పడుకోండి పడే. అయ్యో, ప్లాన్ అంతా పోయింది. ఛీ! డాడీ, మా మీద మీకు కోపం వచ్చిందా డాడీ? ఇంకెప్పుడు మీకు కోపం వచ్చే పనులు చెయ్యవు డాడీ. ఇంకెప్పుడు అమ్మ కావాలని అడగండి డాడీ. మీ కోపం పోయే వరకు మమ్మల్ని అమ్మ దగ్గరికి పంపించేయండి డాడీ. మీరు ఉత్తరం రాస్తే వచ్చేస్తాను డాడీ. అక్కడికి వెళ్ళిన వాళ్ళని తేలిగ్గా వచ్చే మాట అయితే
నీ అమ్మనే రప్పించేవాడుగా బాబు. అది కాదు డాడీ, అక్కడ దేవుడికి దండం పెట్టి మేము లేకపోతే మా డాడీ ఉండలేరు, మమ్మల్ని పంపించే దేవుడా అని బతిమాలుకుంటాం. అప్పుడు పంపుతాడుగా. పంపిస్తాడో లేదో తెలియదు కానీ మీరు లేకుండా మొత్తం నేను ఉండలేదు. నేను నిజంగానే బ్రతకలేదు. డాడీ, మా మీద కోపం తగ్గిపోయిందిగా. అయితే మరి నాకోటి ఇవ్వండి. మరి నాకు మీ ఇద్దరి మీద పూర్తిగా కోపం తగ్గిపోయింది. మీకేం కావాలో కోరుకోండి. అయితే మీరు పెళ్లి చేసుకోండి డాడీ. చుమ్ 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 చుమ్. సరే, నీ కోరిక ప్రకారం పెళ్లి చేసుకుంటాను. రోజా బాబు, ఇవాళ చాలా మంచి రోజు. మీ ఇద్దరికి ఏం స్వీట్ కావాలో చెప్పండి. మాకేమీ వద్దు. డాడీ మమ్మల్ని లలిత డాన్స్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలి. లలిత డాన్స్ ప్రోగ్రామా? అవును డాడీ, మా స్కూల్లో లలిత డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మేము 4 టిక్కెట్లు కొన్నాం. మనం వెళ్ళి తీరాలి. అలాగే తీసుకెళ్తాం. బాబు, రోజా, లేవండి. హలో మిస్ లలిత గారు. హలో, రండి. అరే ఏమిటిదంతా? థ్యాంక్ యూ. కూర్చోండి. ఏమండోయ్ లలిత గారు, మా డాడీని బలవంతంగా తీసుకొచ్చా. మీరు చాలా గొప్పగా పాడారండి. థ్యాంక్ యూ అండి. అవును, మమ్మీ కోసం ఈ వేట ఎంతవరకు వచ్చింది? ఎవరైనా దొరికారా? ఏం చెప్పం లలిత గారు, ఎన్నో సంబంధాలు చూసాం. మా డాడీకి ఒక్కళ్ళు కూడా నచ్చట్లేదు. అయ్యో పాపం. పెళ్లి కొడుకు ఇష్టపడండి, బలవంతాన ఎవరో ఒకరిని తెచ్చి కట్టబెట్టలేం కదా. నిజమే మరి. ముందు పెళ్లి కూతురు నచ్చాలి, ఆయన గారికి పెళ్ళం అవ్వాలి, ఆ తర్వాత కదా మాకు అమ్మాయేది. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమిటో. ఇలా సంబంధాలు వెతకడం నిజంగా పాపం మీకు కష్టమైన పని. ఏం చేస్తాం లలిత గారు, పెళ్లి బాధ్యత నెత్తిన వేసుకున్నాక కష్టపడక తప్పదు కదా. పోనీ పెళ్లి చేసుకునే కార్యక్రమం మీ డాడీకి వదిలేయకూడదు. సర్లేండి, బాగానే చెప్పారు. మేమెంతో పోరు పెట్టి గొడవ చేస్తే ఒప్పుకున్న మనిషి తన మీదే వదిలేస్తే ఎగ్గొట్టేస్తారు. రోజా, బాబు, రెండు ఆలస్యమైన ఇంటికి వెళ్దాం. చూసారండి మా డాడీ ఎలా సిగ్గుపడిపోతున్నారా? ఆడపిల్లని చూస్తే చాలు పులినో సింహాన్నో చూసినట్టు భయపడతారు. ఉండండి మీకు తమాషా చూపిస్తారు. రండి డాడీ. ఇప్పుడు వద్దులేమా, అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అదేం డాడీ, లలిత గారు పాపం నిన్ను కలుసుకోవాలనుకుంటుంటే. అయ్యో నేనే మిమ్మల్ని కలుసుకోలేదు. హలో లలిత గారు. హలో. హౌ డు యు డు? ఫైన్ థ్యాంక్ యూ. హౌ డు యు డు? ఏదో ఇలా ఉన్నాను. మొత్తాన్ని మీరు బాగా పడ్డారండి. అయ్యో ఆవిడెక్కడ పడ్డారు డాడీ? నుంచునే ఉన్నారుగా. పడ్డం కాదండి, ఐ మీన్ బాగా పాడారు. థ్యాంక్ యూ. అర్థమైందిలేండి మీ బాధ. ఏమిటండి విశేషాలు? విశేషాలండి, విశేషాలు ఏమన్నాయండి, మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. అయ్యో ఆవిడ గురించి ఇప్పుడు ఎందుకు డాడీ? కూర్చొని ఏమైనా కబుర్లు చెప్పు డాడీ. కబుర్లు ఏమన్నాయి? కబుర్లు ఏం లేవు. వస్తామండి. చాలా మంచి కబుర్లు చెప్పారు. వస్తామండి. గుడ్ మార్నింగ్. ఓకే. అయ్యో గుడ్ మార్నింగ్ కాదు డాడీ, గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాబు కమ్. డాడీ డాడీ కూల్ డ్రింక్ తాగి వెళ్దాం. కూల్ డ్రింక్ దారిలో ఇప్పిస్తాను. ఓకే, డోంట్ వరీ. వస్తామండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఏమిటి డాడీ అలా ఉన్నారు? లలిత గారి మోజులో పడ్డట్టున్నారు. అవునవును. డాడీ ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆ లలిత గారి డాన్స్ ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి మీకేదో జ్వరం వచ్చినట్టుంది. వేడి కూడా డాన్స్ ఆడుతున్నాయి కదాయా? నా వేళ్ళు ఏం డాన్స్ చేయట్లేదు. కూర్చుని పోంచండి. ఓకే సార్. ఓకే సార్. ఆయా మాస్టర్. నాకు ఆకలిగా లేదు. పిల్లల భోజన సంగతి. ఓకే మాస్టర్. అర్థమైపోయింది. డాడీకి
లలిత గారంటే ఇష్టం. ఓయ్ ఓయ్ పిల్లలు, ఆ లలిత అంటే నాకు ఇష్టమే. అబ్బాయి విషయం తేలిపోయింది, ఇక అమ్మాయి విషయం తెలుసుకోవాలి. గుడ్ మార్నింగ్ ఓయ్ లలిత. గుడ్ మార్నింగ్. ఏమిటి వేషాలు? ఇలా వచ్చారేమిటి? ఏం చెప్పమంటావు అమ్మాయి, ఏదో పెద్ద పని మీదే వచ్చాం. పనా? ఏమిటా పని? నీతో చెప్పేది కాదులే అమ్మాయి, మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే పిలు. పెద్దవాళ్ళ? అదే మీ అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ. నాకున్నది మా అమ్మమ్మేనే. ఇంకే ఆవిడనే పిలు, మాట్లాడి వెళ్తాం. అమ్మమ్మా! అమ్మమ్మా, ఏమిటమ్మా? వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. అవునమ్మమ్మ గారు, ఎంత పిల్లలకి ఇష్టం ఉన్నా పెద్దవాళ్ళ అనుమతి కావాలి కదా. పెద్దవాళ్ళతో మాట్లాడడం మర్యాద సాంప్రదాయం. మీరేమంటారు? ఇంతకీ ఏమిటి పిల్లలు, మీరు చెప్పేదేమిటి? ఏముందండి, మీ లలితని మాకివ్వమని అడగడానికి వచ్చాం. ఏమిటి? మా డాడీకి మీ మనవరాలనిచ్చి పెళ్లి చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడైనా. అయ్యో, చూడండి చూడండి, అమ్మాయికి ఎంత సిగ్గొచ్చిందో. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? మేమే వచ్చాం అమ్మమ్మ గారు. కొంగు పట్టి అడుగుతున్నాను, మీ పిల్లని ఈ కొంగులో పడేయండి, తట్టుకుపోతాం. అమ్మమ్మా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మంచి పిల్లలే. ఏంటమ్మా లలిత, వేళాకోళంగా ఉందా? సరే, నీ ఒప్పుకోకూడదు, మా మనసులు కాస్త కుదుట పడతాయి. నేను ఒక మాట అడుగుతాను. నేనంటే మీ డాడీకి ఇష్టమని మీకెలా తెలుసు? మీ డాడీ చెప్పారా? మీరే చెప్పాలటమ్మా. నీ పాట విన్న దగ్గర నుంచి ఏదో ఆలోచించడం, తనలో తనే నవ్వుకోవడం. భోజనం మానేసి రాగాలు మొదలు పెట్టారు. అవి చాలదటమ్మా మా డాడీ మనసులో మాట తెలుసుకోవడానికి. ఓహో, నీకు ఆ లక్షణాలే వచ్చినట్టున్నాయే. అది కాదు, నేను కాస్త ఆలోచించుకోవాలి. సరే, రేపటిదాకా టైం ఇస్తున్నావు, బాగా ఆలోచించుకొని చెప్పమ్మా. రేపు సాయంకాలం 4 గంటలకి పబ్లిక్ గార్డెన్ లో ఫ్లవర్ షో ఉంది, అక్కడికి రా, మాట్లాడుకుందాం. మేము వెళ్ళొస్తాం. ఉండండి, కూల్ డ్రింక్స్ తీసుకుని వెళ్తారు కానీ. వద్దు, కదిగితే అర్థదంటారు. వస్తావమ్మా? తప్పకుండా రావాలమ్మాయి. రా. ఏది ఫ్లవర్ షో అన్నారు ఎక్కడ? అది కూడా ఢిల్లీ, అక్కడ. ఆహా. ఎక్కడ వీళ్ళు? బాబు, రోజా, బాబు, రోజా, హలో. హలో, ఏమిటి ఎలా వచ్చారు? మీ మీ రోజా బాబాయ్ రమ్మన్నారండి. ఏరి వాళ్ళు? అదే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదో ఫ్లవర్ షో ఉందని చెప్పారు, అలాంటిది ఏం కనిపించట్లేదండి. ఏమిటి, మీకు ఫ్లవర్ షో ఉందని చెప్పారా? నాతో నాదే ఉందని చెప్పి రమ్మన్నారండి. ఇంకేం ఫ్లవర్ షో ఉందని చెప్పి మన ఇద్దరం ఫ్లవర్స్ చేశారు. అసలు విషయానికి రండి. ఏమండి, మీరు వాళ్ళ కోరిక తీర్చడం లేదనుకుంటాను. ఏం కోరిక? అదే మీరు పెళ్లి చేసుకోవటం. పెళ్ళే? ఎవరిని చేసుకోమంటారు? మీకు నచ్చిన అమ్మాయిని. అయ్యో, తిరిగి సమాధానం చెప్తుంది. అయ్యో, వ్యవహారం బెడిసేటట్టుంది. ఏమైనా నేను పెళ్లి చేసుకోవడం నా పిల్లల తల్లి రావడం కోసం. అయితే మీకు భార్య అక్కర్లేదా? అక్కర్లేదంటే అక్కర్లేదని కాదనుకోండి, అయినా నా బిడ్డలకు తల్లి కావాలి కదా. వాళ్ళకు తెల్లవదగ మనిషే కనిపించలేదా మీకు? కనిపించలేదా అంటే కనిపించింది అనుకోండి, ఆ కనిపించదని కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఏమండి, అలాగని కనిపించలేదని కూడా అనుకోవద్దు. నాకు కనిపించినప్పటికీ. అబ్బా, ఎందుకు డాడీ ఆనాసా? నాకు నచ్చిన అమ్మాయి కనిపించింది, అది మీరే అని లలిత గారితో చెప్పేయచ్చుగా. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? చిన్నపిల్లలా మాట్లాడుకోవడానికి కాదు, ఒకరినొకరు చూసుకుని మనసు విప్పి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారని.
ఇందాకటి నుంచి అలాగే ఉండిపోయారు ఓహ్, లాభం లేదే రోజా, మిగతా పని కూడా మన చేతుల మీద జరిపేద్దాం. చేతులు లేవండి. శుభం. రోజా, అమ్మగలు చాలా బాగుంది కదా. ఏ బాబు రోజా, ఇదేంటి డాడీ ఇక్కడే తయారయ్యారు? ఇవాటి నుంచి మేము అమ్మ దగ్గరే పడుకుంటాం. అమ్మకు మేమంటే ఇష్టం, మాకు అమ్మ అంటే ఇష్టం కదమ్మా. అమ్మా, మేము ఇక్కడే పడుకుంటామమ్మా. డాడీ, నువ్వు వెళ్ళి పడుకోపో. ఓకే లలిత, గుడ్ నైట్. గుడ్ నైట్. సారీ. పడుకుందామా? ఎరా హనీమూన్ గడవా? నువ్వు ఇక్కడే ఉంటే రాత్రి కాదు పగలు కాదు ఒక క్షణం కూడా మా చెల్లమ్మతో సరదా కాలక్షేపం చేయలేవు. నా మాట విని ఒక 10 రోజులు లేట్ అయినా హనీమూన్ వెళ్ళరా. లేదురా, పిల్లల వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను. అంటే నిన్ను కట్టుకున్న పాపానికి మా చెల్లమ్మకి ఓ సరసం సరదా ఏమి లేకుండా చేస్తావు అనమాట. ఏరా, అంత అందమైన భార్యని చూస్తూ ఉంటే నీకు స్టూపిడ్ ఫెలో. ఇదిగో, నువ్వు తప్పకుండా చెల్లమ్మతో హనీమూన్ వెళ్తున్నావు. నీకేం బాధ? పిల్లల గురించే కదా. నీ పిడుగులు లాంటి పిల్లల్ని ఒప్పించి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. సరేనా? ఊవనమేంటి? ఊవను ఊవనరా అను. వస్తావా? పిల్లి జాగ్రత్త. ఎందుకు వెళ్ళకూడదు? పిల్లలు, నేను చెప్తాను. ముందు డాడీకి మమ్మీకి టాటా చెప్పండి. సరే డాడీ, మమ్మీ, మీరు రోజు మాకు ఫోన్ చేయాలి. లేదంటే మేమే చెప్తున్నాం. టాటా డాడీ, మమ్మీ, టాటా. టాటా డాడీ. టాటా. హ్యావ్ ఎ నైస్ టైం మాస్టర్. హ్యావ్ ఎ నైస్ టైం. గాడ్ డాడీ, బ్లెస్ టాటా. టాటా డాడీ, మమ్మీ, టాటా. టాటా డాడీ. టాటా. ఆయా, మమ్మీ డాడీతో మేము ఎందుకు వెళ్ళకూడదు? ఓహ్, అది చూడండి, మీ డాడీతో కలిసి మీ మమ్మీ ఓసారి ఊరికి వెళ్ళొచ్చిందనుకోండి, అప్పుడు తను మీకు అసలైన మమ్మీ కింద లెక్క. మీరు కూడా వెళ్ళారనుకోండి, అప్పుడు ఉత్తొత్త మమ్మీ కిందే లెక్క. ఓహో, అలాగా. ఆ. అలాగా, నాకు అర్థం కారేరే. నీకు అర్థం కారు రే. పద. అనుకోండి అనుకోండి. Come on, Lalita. వాట్ మై డియర్ మేడం, ఆఫ్టర్ ఆల్ చీర కట్టడానికి తాజ్ మహల్ కట్టేంత టైం తీసుకుంటున్నాం. చీర కట్ట జస్ట్ లైక్ దాట్, చాలా కట్టారంతే. సర్లేండి, మీరేదో చీర కట్టే విద్యలో పెద్ద నైపుణ్యం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, కట్టి చూపిస్తానే ఇస్తావు. ఇంటి కట్టి చూపిస్తారా? ఎస్. మీరు గాని కట్టి చూపిస్తే మీరు ఏం అడిగినా ఇస్తానండి. ఇస్తావా? ఆ, ఇస్తావా? పందెం. ఓకే. ఓకే. ఇదిగోండి. నేను కట్లా అనుకున్నాను. కమాన్, ఏంటిది? చీర కదా, జాకెట్ కదా. చీర ఇలా పట్టుకుని ఇలా 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 చీర ఇలా కట్టడం ఇలా అంటే ఇదేనా? ఇలా చక్కగా కుర్చీలు పోసి దీన్ని ఉండ చేసి భద్రంగా లోపల చెప్పాలి. గిటగిటలండి బా. కితకతలేవు కుతుకలేవు, సైలెంట్. ఎలా కట్టిన బాగా కట్టారా? ఆహా, అచ్చు గర్భిణీలాగే ఉన్నా. ఫైన్. ఎలాగైతే చీర కట్టాను, నా పందెం నా పందెం నా పందెం. ఉండండి, ఉండండి. లలిత, ఆ గార్డెన్ చూసావా ఇలా ఎలా మిలమిలా మెరిసిపోతుందో? మిలమిలాన్ని మెరవటానికి నా ఒంట్లో ఏమైనా బల్బులు వెలుగుతున్నాయా? అని కాదు, ఆ గార్డెన్ ముందే సృష్టించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకోసం ప్రత్యేకంగా నేనే ఒక గార్డెన్ సృష్టించేవాడిని. మన గార్డెన్ ఎందుకండి, మన జీవితాలు ఆనందంగా గడవాలని నేను కోరుకునేది. నీ కోరిక కలగా మాత్రం మిగిలిపోదు. అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్న నన్ను నీ వాడిని చేసుకున్నావు. నిజంగా నేను పొందిన నేను అదృష్టవంతం తెలుసా? ఆ మాట నేను అనాలి. వాట్ ఏ వండర్. ఎప్పుడు ఆల్ ఇండియా రేడియోలో శబ్దం చేసే ఈ అల్లరి పిల్లలు ఇవాళ ఏమిటి నిశ్శబ్దంగా కూర్చున్నారు? కమాన్ డియర్స్, ఆలస్యం అయిపోయింది, అన్నం తిందరుగానండి. సారీ, వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలరు. నో 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 నో, ఫోన్ చేసి ఫోన్ కోసం ఎచ్చేది కానీ ప్లీజ్ కమాన్ కమాన్. నీ తిన్నాయా? నాకు ఆకలిగా లేదు. నేను తిన్నాయా? 4 రోజుల నుంచి మీరిద్దరు సరిగ్గా అన్నం తినడం లేదు. ఏమైంది మీకు? మీ మమ్మీ డాడీ కూడా నిన్ను వదిలేసి వెళ్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఆకలి ఎందుకు వేయదో. నాకు తెలుసు కానీ మీరు రండి.
అర్ధారి తోనుకోదు కాదు కూతున్నారు అర్ధారి తోనెత్తే తప్ప కదర్రు ఓహో హలో హలో డాడీ హలో కట్ అయిందా? నీ వల్లనే అలా కోతిలా గెంతుతావెందుకు ఏయ్ ఫోన్ దగ్గరికి వచ్చావంటే చూడు నీ పని చెప్తాం వచ్చావంటే నేను తెస్తారు ఏయ్, ఓ చేతికి దెబ్బ తగిలింది నేను నడుస్తుంటే నన్ను తిడతారు ఎందుకు? హలో నవ్వు డాడీ బాగున్నావమ్మా, మీరు ఎలా ఉన్నారు? మీ చక్కగా నవ్వుతూ ఉన్నావు వెరీ గుడ్. మేలేం కదా బెంగ పెట్టుకుని ఏడవకూడదు. మమ్మీ ఏం చేస్తోంది డాడీ మమ్మీ మాట్లాడతారా? హోల్డ్ ద లైన్. హలో హలో రోజా నేనమ్మా మీ అమ్మని ఎలా ఉన్నావు మమ్మీ మమ్మీ నేను బాబుని కులాసానా మమ్మీ కులాసానే నువ్వు ఎలా ఉన్నావు బాబు ఇప్పుడు నువ్వు మాకు అసలమ్మ అయినట్టేనా ఏమిటో నవ్వుతున్నావు? అయినట్టే వెరీ గుడ్ మమ్మీ నిన్న రాత్రి ఎందుకు ఫోన్ చేయలేదు అమ్మా నేను ట్రంకల్ బుక్ చేశాను కానీ లైన్ దొరక హలో 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 ఏదో లైన్ కట్ అయింది హలో 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 మమ్మీ హలో హలో పాడైంది సరిగ్గా ఇప్పుడే కట్టవాలా ఇప్పుడు మాత్రం నా వల్ల కట్టవలేదు. ఫోన్ అక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను. తెలుసురే అన్నం తింద్రు పదంద్రి రాంద్రి ఛీ! ఏమిటో పిల్లలను చూడాలనిపిస్తుంది. బెంగగా కూడా ఉంది. మనం వెళదామా? నాకు వాళ్ళని చూడాలని ఉంది. రేపే బయలుదేరదాం. హలో సార్, వస్తామండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కంపెనీ. హోప్ టు మీట్ యు అగైన్. బాయ్. ఏమిటి దొరగారి రోజు చాలా హుషారుగా ఉన్నారు. ఇక్కడ గడిపిన ఈ వారం రోజులు ఒక జీవితానికి సరిపడే ఉత్సాహాన్ని ఇచ్చాయి. అంతేకాదు, రోజాని బాబుని చూడబోతున్నామన్న ఆలోచన మరింత ఆనందాన్ని ఇచ్చింది. మనమే వాళ్ళని చూడటానికి ఇంత ఆరాట పడుతుంటే పాపం వాళ్ళని తాడావిడ పడుతున్నారు. ఎస్ ఎస్, యూర్ రైట్. భయంగా ఉంది. Don't worry, I am here. I am very sorry, madam. He is dead. బాడీ పక్క గదిలోనే ఉంది. చనిపోయిన తర్వాత నా శవాన్ని నా పిల్లలకు చూపించకూడదు. కారణం, ఆ పసి మనసులు తట్టుకోలేవు. నా ఆస్తి, అంతకంటే విలువైన నా బిడ్డల బాధ్యత కూడా నా భార్యదే.
నేను లేని కారణంగా ఆమె ఒంటరి బ్రతుకు గడపటం నాకు ఇష్టం లేదు. ఆమె మరో మనిషి చేతిని అందుకొని పసుపు కుంకాలతో కలకల్లాడాలి. కానీ నా బిడ్డలకు మాత్రం దూరం కాకూడదు. ఎందుకంటే నాన్నని పోగొట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు మిగిలింది అమూల్యమైన అమ్మ. ఎందుకంటే దేవుడు విధి తెలిసి నాకింత కఠినమైన పరీక్ష పెట్టారు. ఆయన పోగొట్టుకున్నందుకు గుండె పగిలేలా ఏడవాలి. ఈ నిజం పిల్లలకు చెప్పలేక గుండెల్లోనే దాచుకుని బ్రతకాలి. అయ్యా, ఈ నిజం పిల్లలకు తెలిస్తే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు. వాళ్ళకేమని చెప్పాలి, ఎలా చెప్పాలి? డోంట్ వరీ చైల్డ్, భగవంతుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అమ్మా, డాడీ ఏరమ్మా? డాడీ ఎక్కడమ్మా? డాడీ ఏరమ్మా? ఆయా, డాడీ ఏరంటే అమ్మ మాట్లాడటం లేదే. మీ డాడీ వస్తారమ్మా, త్వరలోనే వస్తారు. మీరు పదండి లోపలికి. అమ్మా, ఏమ్మా అలా ఉన్నావు? ఏంటాయా, ఏం జరిగింది? అమ్మ మాట్లాడటం లేదే. ఏం లేదు రోజా, ఇంతకు డాడీ ఏరి? అమ్మ ఒక్కతే వచ్చింది. మీ డాడీ హఠాత్తుగా చాలా దూరం వెళ్ళిపోయారు బాబు. సాగనంపై ఏర్పాట్లు చేయడానికి నేను కూడా వెళ్ళొచ్చాను. అంటే ఇదివరకు లాగే లండన్ వెళ్ళారా? ఏమ్మా, లండన్ వెళ్ళారా డాడీ? మీరు వెళ్ళాక ఫోటోగ్రాఫర్ ఆ ఫోటో ఇచ్చాడు. మీరు రాగానే ఆశ్చర్యపోవాలని ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెట్టాం. బాగుందమ్మా, చూడు. డాడీ లండన్ నుంచి ఎప్పుడు వస్తారమ్మా? త్వరలోనే. అమ్మకి డాడీ మీద ఇష్టం ఎక్కువైనట్టుంది. అందుకే డాడీ లేరని అమ్మ బాధపడుతోంది కదాయా? ఎస్ ఎస్ మై చిల్డ్రన్. డాడీ ఎప్పుడు వస్తారు రోజా? 2-3 రోజులు పడుతుందేమో. డాడీ రాగానే ముందు నేను ముద్దు పెట్టుకుంటాను. డాడీ రాగానే ముందు నన్ను ముద్దు పెట్టుకుంటారు. ఏం కాదు, నన్నే ముద్దు పెట్టుకుంటారు. సర్లే. ఆ భగవంతుడు నన్ను తీసుకొని పోయి ఆయన్ని మిగిల్చినా బాగుండేది. మీ డాడీ లేరు, ఇక రారు. నా పసిపిల్లలతో ఎలా చెప్పేది? ఊరుకో మేడం, ఊరుకో. పిల్లలు పాలు తాగండి. మేమేమి తాగు, మేమేమి తినాం. మాకు డాడీ కావాలి, మాకు డాడీ రావాలి. ఉండండి, మీ అమ్మని పిలుస్తాను. వద్దు, అసలు తనే మా డాడీని ఎక్కడో మాయం చేసింది. పైగా లండన్ వెళ్ళారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు అని అన్ని అబద్ధాలు చెప్తుంది. మేము తన జట్టు ఉండవాయా? ఎందుకండి ఎందుకండి నన్ను ఇలాంటి సమస్యలు తెచ్చి వెళ్ళిపోయారు? నేనెంతకాలం వాళ్ళకి అబద్ధం చెప్పి నమ్మించగలను? రోజు రోజుకి వాళ్ళు నన్ను ద్వేషించే దూరం అవుతుంటే నేనేం చేయను,
ఎలా తట్టుకోగలను? ఛీ, ఛీ. బాబు, రోజా, ఏమిటిది? ఈ ఫోటోలు ఎందుకు ఇలా చింపేస్తున్నారు? మా డాడీ ఫోటో పక్కన ఈ రాక్షసి బొమ్మ ఉండకూడదు. తప్పు బాబు, అమ్మని అంత మాట అనకూడదు. అవును, అది రాక్షసే. తనే మా డాడీని తీసుకెళ్లి ఏదో చేసింది. డాడీని మాకు లేకుండా చేసింది. ఇలా చేస్తుందని తెలిస్తే దాన్ని అసలు మా అమ్మలా ఒప్పుకునే వాళ్ళమే కాదు. ఈ అమ్మ మాకొద్దు, మాకు డాడీయే కావాలి. బాబు, రోజా, అయ్యో, ఒళ్ళు కాలిపోతున్నాయా? చూడు. అయ్యో, అయ్యో, నువ్వు డాక్టర్ ఫోన్ చేయి తొందరగా. వెళ్ళు. ఎస్ మేడం. వీళ్ళ పలవరింతలను బట్టి చూస్తుంటే వాళ్ళ డాడీ మీద బెంగ పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నా వెంటనే పిలిపించండి. ఎవరెంత పిలిచినా ఆయన పలకని చోటుకు వెళ్ళిపోయారు డాక్టర్. అవును డాక్టర్, మాస్టర్ పోయారు. ఐఎమ్ సారీ. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ రాత్రికి ప్రతి క్షణం పిల్లల నుదుటి మీద తడిగుడ్డంచండి. గంట గంటకి పిల్లల పరిస్థితి ఎలా ఉందో నాకు ఫోన్ చేస్తూ ఉండండి. ఎస్ డాక్టర్. చేసిన ఇంజెక్షన్ వల్ల జ్వరం తగ్గుముఖం పడితే గండం గట్టెక్కినట్టే. నేను వస్తానమ్మా. జీసస్, జీవితంలో ఇప్పటి వరకు నేను ప్రార్థించానే తప్ప ఎప్పుడూ అర్థించలేదు. నౌ ఐఎమ్ బెగ్గింగ్, ఆ పసిబిడ్డల ప్రాణాల్ని ఎలాగైనా నిలబెట్టు. మేడం, డాక్టర్ని త్వరగా రమ్మని చెప్పావా? లైన్ దొరకటం లేదాయా? ఓకే, ఎంగేజ్ గా ఉంది. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? ఇక లాభం లేదాయా? నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. మేడం, ఇంత వర్షం నువ్వు ఒక్కనే పర్వాలేదు. ఎవరి కోసం వచ్చావు? నీకోసమే. ఇదమ్మ ఈడి కోసం ఆడగుంట అర్ధరాత్రి పూట వాళ్ళలో కారులో బయలుదేరి వచ్చిందంటే ఏదో ఎమర్జెంట్ పని అయి ఉండాలి. నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వేదో కంగారులో ఉన్నట్టున్నావు. రా లోపల. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలో? నీ వెంటపడి అల్లరి పెట్టే రౌడీ నా కొడుకునేమన్నా లేపేయాలా? చెప్పు ఫాట్. లేదా నీ పాత రంకు మొగుడు ఎవరికైనా కళ్ళు విరిచేయాలా? చెప్పు ఫాట్ ఫాట్.
ఏంటట గుడ్లు అప్పగించి గుడ్ల గొప్పలా చూస్తావు? దీనమ్మ నీలాంటి సొమ్ము సోకున్న ఆడవాళ్ళంతా నన్ను అట్టండి పనులు చేయమనేగా ప్రమాయించేది. ఇదిగో నువ్వేం భయపడమాక, ఈ నా కొడుకు డబ్బులు పుచ్చుకుని అట్టండి ప్రమాదం నుంచి తప్పించేస్తాడు. చూసావా ఎట్లే పేశాను? దీని అబ్బ మనిషి అయినా అంతే, ఫట్ ఫట్ అంటే బొరకెక్కిందా ఎక్కలేదా? చూడు, నా గురించి రికమెండ్ చేసిన ఏదో నా కొడుకు ఎవడో నా బిజినెస్ కండిషన్స్ కూడా నీకు చెప్పే ఉండాలి. ఫస్ట్ క్యాష్ డౌన్, తర్వాత పని ఫినిష్. మీ పేరేంటి? కోడెత్రాచు. అమ్మ అబ్బా పెట్టే పున్నారావు కన్నారావు పేర్ల కంటే వీడికిదే కరెక్ట్ పేరు, కోడెత్రాచు. దీని బొప్పట్నం అనే ఈ అడవిలో రక్తం తాగే టైర్ లాంటి బొరకెక్కిందా ఎక్కలేదా? అన్నట్టు నీ పేరేంటి? లలిత. దీనమ్మ లలితో గెలితో నాకెందుకని నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. నాకు నీతో చాలా అవసరం ఉంది. ఏ విషయంలో? 2 పసిపిల్లల విషయంలో. ప్రాణాలు తీయాలా? కాదు, ప్రాణం పోయాలి. మీరు చెప్పినట్టే మిస్సెస్ గోపాల్ నా కోసమే బయలుదేరుంటే ఈ పాటికి వచ్చేయాలి కదమ్మా. అదే నాకు అర్థం కావడం లేదు డాక్టర్. దీనమ్మాయి నా కొడుకు వాలకం టపా కట్టేసి నీ మొగుడు వాలకంలా ఉందంటావా? నమ్మలేకపోతున్నావా? నిన్నమిత నా సొమ్మెం పోయింది కానీ తండ్రిలాగా తాతలాగా నటించడానికి నేనేం డ్రామా యాక్టర్ కాదు, సినిమా యాక్టర్ కాదు, కోడెత్రాచుని. టైగర్ లాగా వెళ్తాను, పని చేసుకుని వస్తాను, కిరాయి జేబులు వేసుకుని చెక్కేస్తాను. బురకెక్కిందా ఎక్కలేదా? నేను చెప్పేది నువ్వెందుకు బురకెక్కించుకో టైగర్? బురకెక్కి చూడగానే దమ్ము కొడతావా? పోనీ మందు కొడతావా? ఏం లేదు, దీని అబ్బాయి ఈ మధ్య పెద్దంటి గుంటలు కొందరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది, అందుకే అడిగాను. అవును, ఏమన్నావు? ఈ టైగర్ తండ్రిలా నటించాలా? టైగర్ తండ్రి నటన. దీని అబ్బాయి ఇది ఎట్టా ఉందంటే పెద్ద పిల్లి పోయి అమాయకమైన మేకపిల్ల నటించుకున్నట్టుంది. దీని అబ్బాయి నన్ను చూస్తున్న పిల్లలు బేర్ బేర్ కేర్ కేరమంటారే. ఇదిగో నీకు తెలీదు, వీడు నెంబర్ 1 కేట్ నా కొడుకు. ఏదో పనులు చేయటం తప్ప మంచి పనులు వీడి వంటికి పడవు. వీడికి తెలిసిందల్లా కోపం, మోసం, ద్వేషం. నా పనికి కావాల్సిన గుణాలు కూడా అవే. దీని అబ్బాయి ఏంది నువ్వు అనేది? అవును, తండ్రిగా వాళ్ళని మోసం చేయాలి, వాళ్ళ మీద కోపం చూపించాలి, ద్వేషం చూపించాలి. తండ్రి మీద వాళ్ళ కల ప్రేమ కాస్త కాస్తగా తగ్గిపోవాలి. తండ్రి మీద ఆశయం కలిగి తండ్రి లేకపోతే బాగుండు అనుకోవాలి. అప్పుడే వాళ్ళు నాకు దగ్గర అయ్యేది. దీని అబ్బాయి నువ్వు చెబుతుంటే ఉంటాను బాగానే ఉంది కానీ చేయటం మన వల్ల కాదే. ఈ పని చేయటానికి నువ్వెంత రేట్ అడిగినా నేను ఒప్పుకుంటాను. చెప్పు టైగర్, 2 పసిపిల్లల మీద కోపం, ద్వేషం చూపించడానికి నీకెంత డబ్బు కావాలి? 1,00,000 రూపాయలా? 2 లక్షలా? 3 లక్షలా? 4 లక్షలా? 5 లక్షలా? 5 లక్షలే? దీని అమ్మ 5 లక్షలు క్యాష్ డౌన్ కానీ ఫట్ ఫట్ పిల్ల మీద కర్మ. ఈ దేశం మీద దేవుడి మీద కూడా కోపం చూపించగలను. ఇది అడ్వాన్స్ కొట్టించు. అడ్వాన్సా? ఇప్పుడు నేనేం తీసుకురాలేదు. ఇది అబ్బా ఎన్ని లక్షలు కావాలని మాటలు వచ్చిన బ్యాంకులో పలికి తీరా డబ్బు వాసి వచ్చేటప్పుడు లేదంటావా? త్వరపడిచిపో, పోబడికే. అది కాదు టైగర్. అది కదలేదు కాదు, అనవసరంగా విసిగించుకో, పోబడికే. ఇదే అమ్మ లక్షల పేర్లు చెప్పి అనవసరంగా మనసు. తమ్ముడు, ఇది అదృష్టవంతుల ఆశ్రమం రా. మనిషి తన శరీర భాగంలో అతి ముఖ్యమైన కళ్ళు, మెదడు, గుండె, కిడ్నీస్ లాంటివి చక్కగా పనిచేయడం కోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాడో ఆ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఈ ఆశ్రమాన్ని మనం స్థాపించాము. ఇది ధనవంతులకు ఎడారిలో వయాశిస్సు లాంటిది. అందుకే మనం వ్యాపారం అంతర్జాతీయంగా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతోంది. లక్షలు లక్షలు వర్షంలా కురుస్తున్నాయి. అర్థమైందా? చెవిటి వేధవా, ఏమిటా మిషన్ ఏదో వజ్రమో వైడూర్యం అయినట్టు ఏమిటా పరిశీలన? తిడుతుంటే నవ్వుతాడేమిటి? సరిగ్గా మిషన్ చెవిలో పెట్టుకుంటావా లేక పెర్మనెంట్ గా చెవిలో ఉండిపోయేటట్టు కుట్టించేయమంటావా? సింగ్. జాగజూబు జూబు అబ్రకదబ్బరు కబ్బరు హిబ్బరు బ్లాక్ జాకు. ఏమిటా పిచ్చి కూతలు బ్రెయిన్ బర్మాకి పంపించేయమంటావా? పిచ్చి కూతురు కాదన్నయ్య, ఇది హిబ్రూ భాషలో అన్నయ్య ఏమిటి సంగతి అని అడుగుతున్నా. అయినా సరే తప్పుడు భాష. తెలుగు తప్ప మరే దరిద్ర గుట్టు భాషతో నువ్వు మాట్లాడినా కళ్ళు కాఠ్మండూకి, నాలుక నాగాలాండ్ కి పంపించేస్తాను. ఇంతకీ మనం పంపించవలసిన సరుకు చక్కగా లారీలోకి ఎక్స్పోర్ట్ చేయించావా?
సరుకు రెడీగా ఉందన్నయ్య. చించాంచుమెంచు. అదుగో మళ్ళీ కారు కూతలు. నోరు నైరోబియాకి చెవులు చెకోస్లవేకి పంపిస్తారు. ఖబర్దార్. అనుకోకుండా చైనా భాషలో ఈ సరుకు పట్టుకెళ్ళి ఆ పార్టీకి ఇచ్చేనా అని అడుగుతున్నాను. సింగు బస్ ఇలాంటి దౌర్భాగ్యపు తమ్ముడు నాకెలాగ దొరికాడయ్యా? వీడు మాట్లాడితే నాకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చి నేను చచ్చిపోతే ఎవడు నడిపిస్తాడయ్యా ఈ అదృష్టవంతుల ఆశ్రమాన్ని? ఏమిటో బాస్, అన్ని ఇచ్చిన అల్లా మీకు ఇలాంటి తమ్ముడిని కూడా ఇచ్చాడు. ఇది వరమో శాపమో నాకు అర్థం కావటం లేదు. నీకెందుకు నా బాధ? మన సరుకును అవతల పార్టీకి అప్పజెప్పడానికి ఆ టైగర్ కబురు చేశారా? ఈ పనికి టైర్ కావాలా? ఏ నేను చేయలేనా? చేశావులే నిర్వాకం. గతంలో 1, 2 30 జతల కళ్ళు, 25 జతల హార్టులు, 20 జతల కిడ్నీస్. నీ చేతగానితనం వల్ల ఆ వ్యధవ చేతిలో పెట్టి మరీ వచ్చేసావు. మర్చిపోయావా? బాస్, ఆయన మిషన్ పీకి తుడుచుకుంటున్నాడు. మీరు చెప్పేది సింగు కత్తోడు తీసుకురా. వీళ్ళు స్వహస్తాలతో పొడిచి పార్టీ ఒకటి తీసేయిపోతే ఏంటంటే టైగర్ ఇది అబ్బా, నా మంచి చెడ్డలు తెలుసుకోవడానికి నువ్వు నన్ను ఏమైనా కన్నావా లేకపోతే కట్టుకున్నావా? నాకు తెలుసు నువ్వు చేయలేనిది నేను చేయగలిగిన ఏదో పని ఏదో ఉండి ఉంటుంది. అందుకే నువ్వు నన్ను పిలిపించావు. ఆ పని ఏదో చెప్పా, రెడీ ఫిక్స్ అయ్యి ఫాట్ లేపేస్తానంతే. బుడకెక్కిందా? ఎక్కలేదా? ఎందుకు ఎక్కుతుంది? ఖర్చు లేదు కదా అని గడ్డి మోపులాగా బుర్ర మీద అంత బుచ్చు పెంచుకుంటే నీ మాటలు పడదు, నా మాటలు పడదు. తమ్ముడు తత్తర్ బిత్తర్, నా కేసు సంపద గురించి ఏమైనా కారు కుత్తలు కూసావా? ఈ లివర్ తీసి లిబియా పంపించేస్తాను. సింగు వీడు లాక్కుపో. చూడు టైగర్, కోడె త్రాచులాగా నువ్వు పొసగొట్టి చెబుతుంటే బుర్రకెక్కకుండా ఉంటుందా? చాలా బాగా ఎక్కింది. చూడు, నువ్వు వ్యాన్ లో బయలుదేరి అతి ముఖ్యమైన సరుకును తీసుకుని అవతల జపాన్ పార్టీ వాళ్ళకి అందించాలి. ఇదిగో అడ్వాన్స్.
వెల్ డన్ టైగర్, వెల్ డన్. నీ పేరులోనే పులుంది గాని పగబట్టడంలో నిజానికి నువ్వు నాగుబామువి. నువ్వు కోడెత్రాచువై బయలుదేరితే ఎవడు ఎదురుపడ్డా నీ కాటుగా చచ్చి తీరాల్సిందే. అని కొత్తగా నువ్వు చెప్పేదేంది బే? వీడు పట్టుదలకు టైగర్ అని పగ కోడెత్రాచని ప్రపంచానికే తెలుసు. ఆశా, ఏ ఆశా, ఇదమ్మా ఎక్కడ నువ్వు? ఆశా, ఆశా, తీరమ్మ పొలవని గుర్తిస్తుందే. అట్ట చూస్తే నీ వారం జోరుగా ఉన్నట్టుందే. ఏంది అట్ట చూస్తున్నా ఎరచూపు? నాకు తెలిసే డబ్బుతో పాటు నిన్ను కూడా నాకు ఎర చూపితే ఆ బ్లాక్ జాక్ చేతి కింద కుక్కలా పడి ఉంటాను. మీ ప్లాన్ అదేం కాదు. పాపవే, ఈ ఆడకథలు అరికథలు వినే అలవాటు నాకు లేదు. నాకు తెలిసే నువ్వు ఆ బ్లాక్ జాక్ గాడు పార్ట్నర్స్. నేను మీ దగ్గర డబ్బు తీసుకుని పనిచేసే కాంట్రాక్టర్. అవును, ఎందుకు నన్ను ఇక్కడ పిలిపించినట్టు? ఇంకెందుకు, నా మనసు సొగసు మూట కట్టి నీకు కానుకగా ఇవ్వాలి. ఏంటంటే మూట కట్టి? మూట ఇవో తిన్నగా తీసుకెళ్లి సముద్రంలో పాప నవ్వుతా. ఏయ్, నాకు డబ్బు మూటలు తప్ప వేరే మూటల మీద మోజు లేదే. బొరకెక్కిందా ఎక్కలేదా? ఏంది దీనమ్మ మళ్ళీ తయారయ్యావు? టైగర్, అడ్వాన్స్ తీసుకొచ్చాను. తీసుకెళ్ళిపో. నువ్వు చెప్పిన పని నా కొడుకులో కుదరదు. అదేమి టైగర్, నువ్వేగా అడ్వాన్స్ ఇస్తే వస్తాను అన్నావు. అన్నాను. నేనమ్మా ఆ రోజు నా మూడు బాగుందో సరే అన్నాను. ఇవాళ నా మూడు బాగలేదు, కుదరదంటున్నాను. టైగర్, ఈ డబ్బు చూడు. ఏ డబ్బు చూసి ఆశపడతానుకున్నావా, మోజు పడతానుకున్నావా? ఈడమ్మాయి టైగర్ గాడు అంతకంటే ఎక్కువ డబ్బే చూశాడు, ఎక్కువ నోట్లే చూశాడు. అసలు నాన్న అని పిలిపించుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకో తెలుసా? ఆ పేరు వింటేనే వీడికి వీడి నాన్న జ్ఞాపకానికి వస్తాడు. మా నాన్న నన్ను మా అమ్మ కడుపులో పడేసి పారిపోయాడు. మా అమ్మ నన్ను కనీసం రోడ్డు మీద పారేసి ఇంకెవరితో కూడా చెక్కేసింది. నాన్న లేక, అమ్మ లేక, తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక దిక్కుమాలను బతికాను. ఆయాల్ది ఈ లోకంలో ఏ నా కొడుకు నాకు అండగలేదు. ఎవరూ నన్ను ఆదరించలేదు. పైగా నా మీద అందరూ దుమ్మెత్తి పూశారు. అదే లోకం ఈనాడు నన్ను చూసి దొంగ నా కొడుకుంటుంది. దొంగ నా కొడుకు నేను కాదు. నన్ను మా అమ్మ కడుపులో పడేసి చెక్కేశాడే మా నాన్న. వాడు అసలైన శిశులైన దొంగ నా కొడుకు. నాన్నని ప్రేరేపించి అసహ్యం పెంచుకున్న నేను నాన్నగా పిలిపించుకోలేను, నాన్నగా రాలేను. బొరకెక్కిందా ఎక్కలేదా? అలానొద్దు. రాలిపోబోయే పువ్వు లాంటి ఆ పసిపిల్లల ప్రాణాల్ని నువ్వే నిలబెట్టాలి. నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నాను, ప్లీజ్. అరే ఇది అమ్మాయి ఏమిటా కన్నీళ్లు? చచ్చా, కన్నీళ్ళు అంటేనే నాకు అసహ్యం. కన్నీళ్లు పిరికి వాళ్ళ సొత్తు. అయినా చచ్చేవాళ్ళ కోసం ఎడవడానికి కానీ ఫ్యాట్ నీకు నచ్చిన పెళ్లి చేసుకుని కావాల్సింది పిల్లలు కానీ బరకెక్కిందా ఎక్కలేదా? టైగర్, నాకు సహాయం చేయకపోతే నేను చంపేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడ కూతురు ఈ కోడు త్రాచు మీద కత్తెత్తటం. ఎడం చేత్తో ఒకటిచ్చానంటే 7 వారాల మంచం దిగవు. చూడు, ఆడపిల్లవైనా పావు పిల్ల దమ్ము దిల్లు ఉన్న పిల్లలా కనిపిస్తున్నావు. నువ్వు నాకు నచ్చావు, అందుకే నువ్వు చెప్పిన పని చేస్తా, నీ పిల్లలకు అబ్బగా వస్తా. అయితే అడ్వాన్స్ తీసుకో. ఎన్నాళ్ళు ఆడాలి దొంగ నాటకం? ఓ 4 రోజులు. పిల్లల మీద నువ్వు మమకారం చూపించకుండా, వాళ్ళని చీదరించుకుంటూ, వాళ్ళకి తండ్రి అంటేనే అసహ్యం కలిగేలా చేయాలి. అప్పుడే వాళ్ళు నీకు దూరం అవుతారు, నాకు దగ్గర అవుతారు. అదే నాకు కావాల్సింది. ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఒక కండిషన్. నెల దాటిన తర్వాత ఒక సెకండ్ ఉండమన్నా ఉండను. నీ పని జరిగినా సరే, జరగకపోయినా సరే ఫాట్ చెక్కేస్తానంతే. బొరకెక్కిందా ఎక్కలేదా? అలాగే, రేపు నిన్ను తీసుకెళ్ళటానికి వస్తాను. ఈడే అబ్బాయి ఈడు తండ్రిగా నటించాలా? రా.
చాలా పెద్ద బంగ్లాలాగా ఉందని ఇది. అమ్మా, నాకంటే ముందు నా ఫోటో ఏమో ఇక్కడికి వచ్చేసిందే. అవి నీ ఫోటోలు కావు. ఆ, నువ్వు ఎవరిలాగా నటించడానికి వచ్చావో ఆయన ఫోటోలు. అట్టగా అబ్బా, అచ్చను అలాగే ఉన్నాడే, ఆ జుట్టు ఆ నాలుకం. ఏందా పోలీస్ చూపు నువ్వు, నేనేదో బండబుద్ధులు తిట్టినట్టు. నేనే అమ్మా ఒక రోజులో వేషాద మార్చాను కానీ భాష ఎక్కడి నుంచి మారుతుంది? అది సరేగానే ఇదైతే నువ్వు అనుకో. మరి గంగాళమ్మ ఎవరు? ఆయన మొదటి భార్య. భార్య? నాయనమ్మ అనుకున్నాలే. అవును, ఈ తల్లి ఎక్కడ? ఆవిడ చనిపోయింది. పోయిందా? ఆవిడ పిల్లలే వీళ్ళిద్దరు. ఓ, వాళ్ళకి నువ్వు తండ్రిగా నటించిపోతున్నావు. ఆహా, చూస్తుంటే వీళ్ళు మంచి తెలివైన మనవడులా ఉన్నారే. ఇంకా నాలుగు కంట్రోల్ రాలేదు. మేడం, ఎక్కడికి వెళ్ళావు? పాపం పిల్లలు ఇంకా కళ్ళే తెరవలేదు. మాస్టర్, నువ్వు ఓ నో, ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్. రోజా, రోజా, బాబు మీ డాడీ వచ్చారు చూడు. రోజా, మీ డాడీ వచ్చారు చూడు. బాబు ఎవరు వచ్చారు చూడు. డాడీ 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 మాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు డాడీ? ఎందుకు లండన్ వెళ్ళారు డాడీ? మా మీద కోపం వచ్చిందా డాడీ? ఫోన్ ఎందుకు చేయలేదు డాడీ? మాట్లాడండి. మీరు నోరు మూసుకుంటే కదా నేను మాట్లాడేది. వరుస పెట్టి హాస్పిటల్ అవుతుంటే నేనేం మాట్లాడా? ఏందా పోలీసు దిబ్బా? డాడీ, అమ్మే మిమ్మల్ని ఎక్కడో వదిలేసి వచ్చిందని అమ్మని బాధ పెట్టావు. మంచి పని చేశారు, ఇంకా పెట్టాల్సింది. అవును, పెట్టమంటే జ్ఞాపకం వచ్చింది. నా తిండి పెట్టే పని లేదా? ఏ అమ్మాయి టైగర్ గాడు తిండి లేకుండా మాట చావాల్సిందేనా? టైగర్ ఎవరు డాడీ? ఇంకెవరో ఏందే, నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా? నేను చెప్తాలే కానీ మీరు వెళ్ళి స్నానం చేయండి, వెళ్ళండి. ఏందే స్నానమా? ఈ టైగర్ గాడు పండగకే స్నానం చేసేది. సర్లేండి. రోజా బాబు, ఇక మీరు వెళ్ళి పడుకోండి. డాడీ మనతోనే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను, సరేనా? యావజ్జీవ ఖైదీలా నేను ఇప్పుడు ఎక్కడే పడి ఉంటాను అనుకున్నావా? అమ్మ 4 రోజులు తిరగడం ఆలస్యం. చెక్కేస్తానంటే నీ వాగుడు ఆపి వెళ్ళు. పడతాను కానీ తిండే నేను ఏర్పాటు చేస్తారుగా, వెళ్ళండి. ఆకలేసి వస్తున్నా. సారీ అమ్మా, డాడీ లేనప్పుడు నిన్ను అనవసరంగా కోప్పడి బాధ పెట్టావు. ఏమీ అనుకోకమ్మా. అమ్మా, డాడీ ఏమిటి అలా మాట్లాడుతున్నారు? అదా, ఏం లేదు బాబు, డాడీకి లండన్ లో జబ్బు చేసింది. అది ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకే మాట మనిషి కాస్త అదో రకంగా ఉన్నారు. కొద్ది రోజుల్లో మామూలు మనిషి అయిపోతారు, సరేనా? ఈ మందు తాగు. దీనమ్మ మళ్ళీ ఏందా పోలీసు? పిల్లల దగ్గరైనా నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకోలేవా? టైగర్ అని పేరు ఎందుకు చెప్పావు? దీనమ్మ దానమ్మ అంటూ ఆ దిక్కుమాల భాష ఎందుకు మాట్లాడా? అమ్మ పుట్టుకుతో వచ్చిన బుద్ధులు పిడకలతో కానీ పోవనే. అరే, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు చెడ్డకుని పోమంటే ఎట్ట పోతాయి? ఎవరంతా మనకు కుదిరేట్లేదు. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందాం. నీ డబ్బు నీకు బాగా నవ్వుతాను, నా దాన్ని నేను పోతా. టైగర్, అరే అదేంది దీనమ్మ? దీనమ్మ అని ఎంత అనకూడదని కూడా నాకు తెలియకుండా దీనమ్మ అని వస్తూనే ఉండే. దీనమ్మ ఇదిగో, నాకంతా ఏం భయంగా ఉంది. నీ బుర్రకేమైనా ఎక్కిందా ఎక్కలేదా? భోజనం ఏర్పాటు చేస్తాను, రా. చెల్లమ్మా, లలిత, రోజా. ఎవరైనా మీరు చెవి కోసిన మేక పిల్ల ఒకటే అరుస్తున్నారు. నువ్వు బ్రతికే ఉన్నావా? అమ్మా, ఎవడ్రా నువ్వు? నేను చచ్చాను ఎవరు చెప్పాడు నీకు? ఇది కళా తెలుసమ్మా. గోపాల్, గోపాల్, నిన్ను చూడగానే నాకు ఎంత ఆనందం ఉందో తెలుసా? నన్ను చూసి ఎవరంటున్నావా? నన్ను మర్చిపోయావారా గోపాల్? ఇలా తొక్కేస్తున్నావే, నేనేమైనా తూకం వేసే మిషన్ అనుకున్నావా? చుట్టేది అని వదిలిపెట్టు. ఏం వదిలిపెట్టేది? నోడు కూర్చున్నాడు, కూర్చున్నా నోడు మూసుకూర్చుకుంటావా? ఆయన మా వారి స్నేహితులు. నువ్వే అని అనుకుని ఏమని ఉంటారు. అన్నయ్య, మీరు పైకి రండి. అబ్బా, ఇది ఎక్కడ లంపడవునా బాబు? పైలా పచ్చిస్లా ఉండాల్సినవి పంజరంలో చిలకలా ఎదుర్కొన్నావు కదరా. చిచి, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక, ప్రమాదం అని తెలుసు కూడా పిల్లల గురించి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను.
అస్సలు వీడు మనిషిలా లేడు. మమ్మల్ని ఇంత కొట్టి పాప పసిపిల్లల్ని. పిల్లల గురించి మీరేం బాధపడకండి అన్నయ్య, నేనున్నానుగా. చిన్నదానివైనా నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందమ్మా. అన్నయ్య, మేము వెళ్ళొస్తామమ్మా. కసితో కాటేసే కోడిత్రాచు కాషాయ బట్టలు వేసుకుని కమండలంతా కనిపిస్తే నవ్వురు అదేమిటి? ఇంతకాలానికి ఇవాళే పూర్తి మనిషి లక్షణాలతో కనిపిస్తున్నావు, అందుకే నవ్వొచ్చింది. అవును, ఇంతకీ ఇలా తయారయ్యావేమిటి? నేను తయారు కాలేదే, ఒక ఆడకూతురు తయారు చేసినంతే. ఆడకూతురా? దాన్ని పెళ్లి చేసుకున్నావా? అమ్మ, మీ ఆడవాళ్ళకి వయసు వచ్చిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా మగవాళ్ళని అడిగేది పెళ్లిని గురించి. మీకేం బొర్రలు ఉండవైందే? అది బాగా డబ్బున్న బంగారు చిలుక. దాని పిల్లల ప్రాణాలు కాపాడటానికి, ఆ పిల్లలకు తండ్రిగా నటించడానికి నాకు 5 లక్షలు కిరాయిస్తుంది. అదేంటి దాని మొగుడు నేను ఒక్కలాగే ఉంటాం, అందుకే ఒప్పుకున్నా. ఇంతకీ ఆ పిల్లల తండ్రి ఏమైనట్టు? ఆడా పాపం, ఆడికి భూమి మీద నూకలు చెల్లిపోయి టపా కట్టి పైకి పోస్ట్ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఇది 2వ పెళ్ళాం. అంటే ఆ పిల్లలు? ఆ పిల్లలు మొదటి పెళ్ళాం తాలూకా. మొత్తానికి ఇప్పుడున్న ఆడది చాలా గట్టికురాలే. పిల్లల పేరు చెప్పి నీతో సర్కస్ చేస్తూ గొప్ప నాటకం ఆడుతోంది. ఏందని చెప్పేదే? అవును, ఆ చచ్చిపోయిన తండ్రి ఆస్తి ఆ 2 పిల్లలకే చెందుతుంది. వాళ్ళ మీద ప్రేమ నటిస్తూ నిన్ను అడ్డంగా పెట్టుకుని ఏదో ఒకరోజు వాళ్ళని లేపేస్తుంది. ఇక నేరం నీదవుతుంది, ఆస్తి దాందవుతుంది. ఏందే గుడ్ల గొప్పలో చూస్తున్నా దగ్గర? నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఈ నెల రోజులు నువ్వు ఎటు వెళ్ళకూడదని అగ్రిమెంట్ మర్చిపోయావా? అగ్రిమెంట్ మర్చిపోవడం కాదే, దీని అమ్మ పాత అగ్రిమెంట్ మొత్తం మార్చి పారేసి మనం కొత్త అగ్రిమెంట్ రాసుకోవాలి ఇప్పుడు. ఏమి నువ్వు అనేది? అమ్మనంగా నాచి ఏమీ తెలియని 10th నాటకం ఆడుతున్నావే. ఇదిగో, ఈ నా కొడుకు నీ దొంగ నాటకం మొత్తం తెలిసిపోయింది. నన్ను ఒక ఏరినాయాలను చేసి అగ్రిమెంట్లు ఎరికిస్తావు, ఈ ఇంటికి లాక్కొస్తావు. రేపు ఆ పిల్లల పీకలు నొక్కేసి ఆ నేరం కాస్త నా నెత్తి మీద పారేసి ఈ ఆస్తి మొత్తం నొక్కేయాలని చూస్తావా? టైగర్ అని ఊరికి అరవటం కాదు. దీని అబ్బా దీనికి అయితే చెప్తాను విను. నేరం ఒకటి నీ నెత్తి మీదకి నా నెత్తి మీదకి రాకుండా సరాసరా పిల్లల కొడుకులు 2 నాళ్ళ బాబు గారి దగ్గరికి పంపించేద్దాం. ఫట్ ఆస్తి అంతా 50-50. ఓకే? ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నా. ఈకమ్మా ఏళ్ళు దుర్మార్గం అంటావేంది? అక్కడికి నువ్వు పెద్ద దేవతమైనట్టు మగుడిని చంపి ఆస్తంతా నొక్కేయాలి నువ్వు ప్లాన్ అయ్యలేదు. నోర్మి, మరొక తప్పుడు మాట అన్నావంటే నాలుగు కోసి పారేస్తాను, జాగ్రత్త. నా భర్త నా బ్రతికి దీపం. ఏ మనిషి కూడా వెలుగునిచ్చే దీపాన్ని ఆడుకొని చీకట్లో బ్రతకాలనుకోదు. ఏ ఆడది కూడా తను పుట్టిన తనే చెరిపేసుకొని తన అదృష్టాన్ని తను తుడిచేసుకోదు. చూడు, నిజంగా నా ఆస్తే కావాలనుకున్న దానైతే జబ్బుతో మంచం పట్టి పిల్లని బ్రతికించుకోవాలని ఎందుకు తాపత్రయపడతాను? నీలాంటి రాక్షసుడు వెనకపడి ఆ పిల్లల ప్రాణాలు నిలబెట్టమని ఎందుకు ప్రాధాయపడతాను? ఆయన నాకు ఇచ్చిన అతి విలువైన వస్తూ ఆ 2 పిల్లలే. వాళ్ళని బ్రతికించుకోవడం కోసం నేను నీకు ఇచ్చిన డబ్బు కూడా నా స్వార్థం తెలుసా? వాళ్ళు లేకుండా ఈ లోకంలో నాకు ఏమీ వద్దు, ఏమీ అక్కర్లేదు కూడా. ఏందో దీనమ్మ, నువ్వు చెప్పినంత వింటుంటే నా బుర్ర వేడెక్కిపోతుంది. నాకేం పాల్పడలేదు కానీ మనం పాత అగ్రిమెంట్ ప్రకారం పోదాం. కానీ నువ్వు నా మీద ఏదైనా దొంగెత్తేస్తున్నట్టు తెలిసిందో ఫట్ లేపేస్తానంటే. ఇంతకీ ఏంటంటే, మనం చేసే తప్పుడు పనుల్లో కూడా ఒక విధమైనటువంటి నీతి నిజాయితీ ఉండాలనేదే మన ఇది. బుడక కింద ఎక్కలేదా? మాస్టర్ మాస్టర్ ఓయ్, నేను మాస్టర్ కాదు. అయినో ఆ సంగతి నాకు తెలుసు. తెలుసా? తెలిసేందుకు మరి మాస్టర్ గెస్ట్ పెళ్లి కుదురుకొస్తా? ఎందుకా? నువ్వు అచ్చం మా మాస్టర్ లాగే ఉన్నావు కనుక. అమ్మ ఈడొకడు ఈ పైన నా కొడుకు పని పాట లేక మా ఇద్దరిని ఒకలాగా పుట్టించాడు, నన్ను ఎరకటంలో పెట్టేశాడు. ప్లీజ్ మాస్టర్, భోజనానికి రా. నాకేం భోజనం దాఖలం లేదు. ఎందుకు అబద్ధం చెప్తావు? నువ్వేమీ తినలేదని, నీకు ఆకలిగా ఉందని నాకు బాగా తెలుసు. నీకెలా తెలుసు? నువ్వేం మంత్రగతివా? అదేం కాదు, బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. నేను అమ్మని. ఆ మాట అంటే నాకు అసహ్యం, ఆ బంధం అంటే నా కోపం. మళ్ళీ ఆ మాట ఎప్పుడెత్తు.
నేమ్మ ఈళ్ళేంది గాది కింద పంది కుక్కలా ఈ నా కొడుకులు ఎక్కడ చేరారంటే ఎమ్మలేమన్నా ఇదేం మీ బాబు గారు కదనుకున్నారా? అవును డాడీ మీ గదేగా. డాడీ మేము మీ దగ్గరే పడుకుంటాం డాడీ. ఇదిగో నేను మాలా తెక్క నా కొడుకునే. నాకు గనక తెక్క రేగిందంటే మీ కాలు చేతులు చేస్తానంతే. దీని అబ్బం మర్యాదగా చెప్తున్నాను, తోక ముడుచు బయట పండి లేదా ఫాట్ ఫాట్ చెక్కేస్తానంతే. ఏంటంటే నేను చెప్పిన వినిపించుకోరా? ఇదిగా సాచి ఒక దెబ్బను కానీ ఇద్దరు జాయింట్ కింద పడి 3 రోజులు మంచిగా అంతే. బొరకెక్కిందా ఎక్కడదా? మీరెన్ని దెబ్బలు కొట్టినా సరే డాడీ మేము మీ దగ్గరే పడుకుంటాం. అవును డాడీ మీకు ఒంట్లో బాగుండలేదు కదా, అందుకే మీకు సాయంగా మేమిద్దరం పడుకుంటాం. రండి డాడీ మీకు ముద్దులు కూడా ఇస్తాం. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి కదలపోయారంటే నా కొడుకు గుద్దులు ఇస్తానంతే. పక్కన డొక్కలో మీరు పడుకుంటే నా కొడుకు నిద్ర పట్టిద్దా? మర్యాదగా పోతారా? సరే సరే, లేకపోతే గోప గుయ్యమంటది. పొద్దునే గుడ్ మార్నింగ్ అడగదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంద్రా ఉడతా కొడుకులు అలా ఏం తిట్టవచ్చారు? మీకు బెడ్ కాఫీ తెచ్చాను డాడీ. బెడ్ కాఫీయా కదా గుడ్ కాఫీయా? ఇక నా కొడుకు కనుక తెక్కరేగిందంటే ముక్కలు చేసేస్తాడు. బురకెక్కని ఎక్కలేదా? అసలు మీకేమైంది డాడీ? మీరు ఇది వరకట్లాగా ఎందుకు ఉండడం లేదు డాడీ? వీడు ఎప్పుడు ఇట్టగానే ఉండేది. ప్లీజ్ కాఫీ తాగండి డాడీ. ఎంగిలి ముద్దులు మీరు ఏంటమ్మా డాడీకి వచ్చిన జబ్బు ఇంకా తగ్గలేదా? మాకు ముద్దులు ఇవ్వడం మానేశారు, మమ్మల్ని దగ్గర కూడా పడుకోనివ్వడం లేదు. అది కాదమ్మా, పైగా ఊరికే కోపడుతున్నారు. మేమేదన్నా తప్పు చేసామమ్మా? లేదు బాబు లేదు, మీరేం తప్పు చేయలేదు. చూడండి, ఇక నుంచి మీరు ఆయన దగ్గరికి వెళ్ళటం మానేయండి. మీకు ఏదైనా కావాలంటే ఈ అమ్మతో చెప్పండి, మీకేమైనా ఇస్తాను, మీకోసం ఏమైనా చేస్తాను. సరేనా? చాలుగాని సమ్మడా ఇబ్బా. ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళారు? అసలు మీతో వచ్చిన ఆవిడెవరో చెప్పండి. ఏంది బే, ఒళ్ళేమని చెంచాలాడుతుందా? దీని అబ్బాయి ఏరిడంత లేవు. స్టేషన్ లో పోలీసు వాళ్ళగా, కోర్టులో లాయర్ వాళ్ళగా ఎదిరించి అడుగుతున్నావా? డాడీ మీరు సరిగ్గా మాట్లాడుతూ కుదురుగా ఉండడం మంచిది, లేదంటే మాకు మీ మీద కోపం వస్తుంది. దీని అబ్బాయి నాకు మరీ మంచిది. వీడి మీద మీకు ఎంత తొందర కోపం వస్తే నాకు అంత మంచిది. ఆ డ్యూటీ అయిపోతే ఫాస్ట్ చెక్కేస్తానంతే. ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెట్టాలని చూస్తున్నారు? ఇది వరకు ఎప్పుడు మమ్మల్ని ఒక్క మాట కూడా అనేవారు కాదు. బయటికి వెళ్తే మాకు చాక్లెట్లు కూడా తెచ్చి పెట్టేవారు. డాడీ ఎందుకు మమ్మల్ని ఇలా తిడుతున్నారు? సర్లే డాడీ, మేమేం చేస్తాం, అంతా మా కర్మ. ఇంకా మీ కోపం తగ్గకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కొట్టండి డాడీ, కొట్టండి. దెబ్బ తగిలితే మీతో చెప్పుకునేవాళ్ళం, మీరే కొడితే ఏం చేస్తావు? మాకెవరూ లేరని ఏడుస్తావు. మీరు ఏడుస్తుంటే నా మనసు కూడా ఏదో ఇదైపోతుందిరా. నేనేమో ఎప్పుడు లేని నా కళ్ళు కూడా తడైపోతున్నారా? మిమ్మల్ని బాధపడాల్సి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏం చేయను, అది నా డ్యూటీ అయిపోయానే. ఏడవకండి అమ్మకండి బాబు, బాబు ఏడవకండి ప్లీజ్. నోర్మండి ఇది అమ్మ గుమ్మలో అడుగు పెట్టాలో ఊ అని ఒకటే ఏడుపు. దిష్టి బొమ్మలు బాబు రోజా ఏడవకండి, ఊరుకోండి. నేను ఎప్పుడూ చెప్పాను ఆయన కోపడతారా, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని. సరే వెళ్ళి పడుకోండి, ఏడవకండి. టైగర్ ఏమిటి, ఏం జరిగింది? నాలో ఏం జరుగుతున్నదో నాకే తెలియటం లేదు. బండబారి నేడు గుండె బీటలు వారిపోతోంది. బయటికెళ్తే కోడి త్రాచులా దేవుని కూడా లెక్క చేయని టైగర్ ఏ కొంపలో అడుగుపెట్టి ఆ బిడ్డల మొహం చూసినా, ఆ పెద్దవాళ్ళ మొహం చూసినా మారిపోతున్నాడు, మంచులా కరిగిపోతున్నాడు. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ బిడ్డలు నా దగ్గర రానేవద్దు. వాళ్ళ చూపులేదో మాయంది, వాళ్ళ మాటలేదో మంత్రం ఉంది. వాళ్ళని ద్వేషించాలని ఎంత ప్రయత్నం చేసినా ఏమిటో ఎందుకో నాకు తెలియకుండా వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొస్తుంది.
రాయి లాంటి కషాయన కొడుకు ప్రేమ అంటే ఏమిటో తెలియకూడదు. అందుకే ఈ కొంపలోంచి ఇప్పుడు బయటపడదామని ఎదురు చూస్తున్నాను. ఏమిటి మేడం ఇది? టైగర్ పిల్లల్ని అలా తిడుతూ ఉంటే వాళ్ళని అతని దగ్గరికి వెళ్లకుండా ఆపొచ్చుగా. లేదాయా, పిల్లలు అతని దగ్గరికి వెళ్ళాలి. అతని పిల్లల మీద కోపం చూపించాలి. మేడం, ఏమిటి మీరంటున్నది? నాకేం అర్థం కావడం లేదు. ఆయా, ఆ ఇద్దరి పసిపిల్లల బాధ్యతల్ని నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకొని తండ్రి చాటున పెరిగిన ఆ పసిపిల్లలు డాడీ డాడీని ఏడుస్తుంటే ఆ తండ్రి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలను? అందుకే దుర్మార్గుడని తెలిసి కూడా అతని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను. వాళ్ళు ప్రేమగా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అతను ద్వేషించాలి, కోపడాలి. అప్పుడే వాళ్ళకి అతని మీద అసహ్యం కలుగుతుంది. ఇక ఈ జన్మకు తండ్రి ముఖమే చూడకూడదు అనుకోవాలి. అప్పుడు ఈ తల్లి ప్రేమ పెరగడానికి వీలవుతుంది. కన్న బిడ్డల్నే పట్టించుకొని ఈ రోజుల్లో నీ బిడ్డలు కాని వాళ్ళ కోసం దుఃఖాన్ని దిగమింగి గుండెలో మంటను దాచుకుని ఇంత తాపత్రయపడుతున్నావంటే మేడం, యు ఆర్ సింప్లీ గ్రేట్. గాడ్ బ్లెస్ యూ. ఏమిటి ఇలా వచ్చా? ఏం లేదు. అదే మనసులో మాట చెప్పడానికి మొహమాట పడతావు. దీనికి చెప్పు. అదేనమ్మా, నేను నన్ను ప్రేమిస్తున్నాను అంటా. నేను లేకుండా బ్రతకలేను అంటా. అదేనమ్మా, నీకటి తెలిసింది? నేను ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఏమిటిది? ఇక నుంచి నాటకంగా కాకుండా నిజంగానే మనం భార్యాభర్తలుగా ఉంటాం. నిజమే? అవును టైగర్, నిజంగా. ఏమండి, మీతో పాటే చిరిగిపోయిన పుట్టని మన పిల్లల కోసం పెట్టుకుంటున్నాను. వాళ్ళని నమ్మించడానికి ఆడుతున్న నాటకం నేను అనుకున్నట్టుగానే పూర్తవడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి. మీరు నాకు దూరమైన క్షణం నుంచి జీవచ్చవంలాగా బ్రతుకుతున్నాను. మేడం, ఏమిటి ఇలా వచ్చా? ఏమిటో దీనమ్మా, నాకు తెలియకుండానే నా మనసులో ఏదో సంఘర్షణ జరుగుతుంది. నాలో ఏదో మార్పు వస్తున్నట్టు అనిపిస్తుంది. కళ్ళ ముందున్న చీకటి కరిగిపోతున్నట్టు, బండలాంటి నా గుండె మెత్తబడిపోతున్నట్టు అనిపిస్తుంది. అది చెప్పుకుందాను వచ్చాను. నువ్వేదో కలగని ఉంటావు. దీని అమ్మ అసలు నిద్రపడి చేస్తే కదా కళ్ళ కంటానికి. మంచితనం, మానవత్వం కేవలం కథల్లో చదువుకోవటానికి, రాసుకోవటానికి, మాట్లాడుకోవడానికే తప్ప మనుషుల్లో కనిపించవనుకున్నాను. రక్త సంబంధం లేని పిల్లల కోసం రాక్షసుడు లాంటి దొంగ నా కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ప్రతి ఆడది బొట్టు భర్త కోసం పెట్టుకుంటే నువ్వు బిడ్డలు కాని బిడ్డలను రక్షించడం కోసం పెట్టుకున్నావు. ఏనాడు ఊహించని నీలాంటి ఆడదాన్ని చూసిన తర్వాత మంచితనం అంటే ఏమిటో, మానవత్వం అంటే ఏమిటో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అందుకే ఏనాడు లేనిది, ఎవరి మీద రానిది, ఏదో ఒక విచిత్రమైనది నీ మీద కలుగుతుంది. టైగర్, నువ్వు ఉన్న బంధాలు పెంచడానికి వచ్చావు తప్ప లేని బంధాలు పెంచడానికి కాదు. షరతు ప్రకారం అనుకున్న గడువులో సగం పూర్తయింది.
మిగతా గడువు పూర్తి కాగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ కొద్ది రోజులకే నా మనసు నలిగిపోయేలా అయిపోతే నా గడువు దాటేలోగా నేనేమైపోతానో నాకే తెలియదు. ఆ డబ్బు తీసుకో. నువ్వు ఇంటికి కిరాయికి వచ్చిన మనిషిని గుర్తుంచుకో. మాటల్లో కోపం, కళ్ళల్లో విషం నింపుకొని మసులుకో. నిజమే, రక్తం తాగే పెద్ద పులికి దయాదాక్షిణాలు ఉండకూడదు. నేను అమ్మ ఎన్నాళ్ళు తప్పుడు దారిలో నడిచిన నాకు ఇప్పుడు కొత్తగా మంచి దారిలో అడుగు పెట్టే అర్హత లేదు. ఆ డబ్బు తీసుకెళ్ళు. అవునులే, డబ్బుకు పనిచేసే దొంగ నా కొడుకుని. నాకు అభిమానం ఏంటి, అనురాగం ఏంటి? బాబు, ఏంటమ్మా పడిపోయావా? అయ్యో సరిపోన్లే, నేను మందేస్తాగా. లే, సరే సరే ఉండు. వీడి గుండె కరగకూడదని, వీడి మనసు మారకూడదని ఎందుకు మాత్రం పడుతున్నాడో తెలుసు. వీడు మారిన రోజున మిమ్మల్ని వదిలి వెళ్ళలేడు, మీరు లేకుండా బ్రతకలేడు. కానీ మిమ్మల్ని ప్రేమించకూడదని, నా గుండె కరగకూడదని మీ అమ్మ ఆజ్ఞ. నేను కీన్యాలో ఉండేప్పుడు జుంబాంబా అనే జాతి వాళ్ళతో దోస్తుగా ఉండేవాడు. వాళ్ళు మన ఈ డాక్టర్ లాగా కళ్ళు తీయడానికి, గుండెలు తీయడానికి ఇలా అల్లర్లు, ఆపరేషన్లు చేసేవాడు. ఒక బాణం పొల తీసేవాడు. చుక్కుమగారో 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 అని 3 సార్లు చెప్పేవాడు. చక్కుని కళ్ళు పొడిచేసి ఇలా పళ్ళ పడేసేవాడు. లక్షలకు లక్షలు విలువ చేసే కళ్ళని, గుండెకాయల్ని నేలపాలు చేసింది కాక కుక్క పిల్లల ఏడుస్తావరా రాస్కల్. ఏడుపు కాదన్నయ్యా, ఇది కోవిడ్ భాషలో కుయ్యో కుక్కుయో అంటే మన్నించండి మన్నించండి అని అర్థం. నిన్ను మన్నించడమా? నిన్ను మద్దతు చేసిన పాపం లేదురా. సింగ్ తమ్ముడు గారి చెవులో మిషన్ తీసేనా? మాట్లాడితే మిషన్ బిగిస్తానంటే నిన్ను చైనా భాషలో బూతులు తిడతాను. రేయ్, అది ప్రయోజకత్వం కాదురా. రే తమ్ముడు, తత్తర్ బిత్తర్ అన్నయ్య, చూశావా మన ఆశ్రమం పరిస్థితి? శవాలు లేని శ్మశానంలాగా ఉంది. ఎన్నాళ్ళైందిరా మనం పార్టులు తీసి, ఎన్నాళ్ళైంది మనం ఎక్స్పోర్ట్ చేసి. నీకే మగతనం ఉంటే 4 మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళ పార్టులు పీకి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఈ ఆశ్రమాన్ని కళకళలాడించరా. అదెంత పని? ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. గంట గడిచేలోగా 10-15 మంది తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. వాళ్ళ ప్రాణాలు తీసి ఏ పాతు పీక్కుంటారో, ఏ పాతు నరుక్కుంటారో అది మీ ఇష్టం. చెప్పాష్. బజార్ మొత్తం తిరిగి ఆఖరిని కొనింది అట్లాగాడ పెరము. నువ్వు నాకు ఆమ్లెట్ వేయడానికి కావాల్సింది ఇదేగా. నోరుబై, నేను వంటవాడు అనుకున్నావా, మొగుడిని అనుకున్నావా? కోపదు మాకు. నువ్వు చేస్తే నేను చేస్తా. ఊరికే అంటావు, నువ్వేం చెయ్యు. ఇదిగో మొగులు కూడా అప్పుడప్పుడు పెళ్ళానికి తేవలు తేయాలి తెలుసా? అప్పుడప్పుడు ఏం కర్మ, ఎప్పుడు సేవలు చేస్తాను. స్వెటర్లు ఇస్తున్నావు. ఇంతకీ ఎన్నో నెలా? 18 12 నెలా? పిల్లాడు పుట్టంగానే పాలు అడుగుతా మానేసి బిర్యానీ అడుగుతాడేమో. కైమ అడుగుతాడా? అయ్యో కైమా కర్మ. నీకు అర్థం కాలేదు. దేశంలో అందరికి 18 అందరికి 12 నెలా అంటే సిస్టమే మారిపోయిందా? డిసెంబర్ నెల అంటే 18 కదా. అంటే నువ్వు నెల తప్పలేదా? నేను నెల తప్పలేదు, నువ్వే నేను తప్పుగా అర్థం చేసుకున్నావు. మరి ఈ స్వెటర్ ఎత్తున్నావు, ఇది పుట్టపోయే పిల్లాడి కోసం కదా. నిన్ను ఇదిగో, నిన్ను పెరం మీద కూర్చోబెట్టి కాల్చి పారేస్తాను. నేను చిక్కడి తోసి పారేస్తాను. నీ ముఖం చూస్తేనే అసహ్యం. అక్కర్లేని డోకులు ఎన్నైనా డోకుతావు. ఇదిగో నా దారి నాది, నీ దారి నీది. జంబారే జంబా అంటే
అంటే ఆఫ్రికన్ భాషలో నీ అందగాన్ని అర్థం. నువ్వు అంతగా జంబారి గింబ అంటే ఆఫ్రికన్ భాషలో నువ్వు అంతగా తెలియని అర్థం. నువ్వు వెళ్ళి నా ముహూర్తం చెప్తావా? రా తీసుకెళ్తాను. జంబారి గింబ నువ్వా? నువ్వెందుకు ఎక్కావు? వాళ్ళే నన్ను ఎక్కించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? విడిపోయిన భార్య భర్తలు కలపాలనా? జిక్మోచక జిక్మోచక అంటే జపాన్ భాషలో మీ కళ్ళు పీకేస్తాను అని అర్థం. కానీ ఇదేం భాష? నేను ఎక్కడ వెళ్ళలేదే. ఇది మా ఆవిడ స్పెషల్ భాష. కళ్ళు కావాలంటే పీకో, కానీ నా అద్దాలు మాత్రం వదిలే. జట్లపాడో జట్లపాడో అంటే జర్మన్ భాషలో వదలను వదలను అని అర్థం. అట్లగాడు అట్లగాడు అంటే తెలుగు భాషలో వదలను పొడి చేస్తాను అర్థం. ప్రయోజకుడా, నీ వల్ల ఏ పని జరగదని నాకు బాగా తెలుసురా. నిన్ను ఏ భాషలో ఏమని తిట్టాలో నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం పనికి రాని చవట దద్దమ్మా అనాలి. మిషన్ తీసేసావే, లోపల పెట్టురా మిషను. నిన్ను నేను సామాన్యంగా వదిలిపెట్టదలుచుకోలేదు. నీ మీద ఎంతో కొంత సొమ్ము చేసుకోదలుచుకున్నాను. ల్యాబ్ అసిస్టెంట్స్, వీడిని ఆపరేషన్ టేబుల్ ఎక్కించి కళ్ళు తీసి కాఠ్మండూకి, గుండె తీసి గుజరాత్ కి, కిడ్నీ తీసి సిడ్నీకి, చిన్న పేగులు తీసి చికాగోకి పంపించేయండి. చర్మం మాత్రం తీసి స్పెషల్ గా అట్టే పెట్టండి. వీడికి నాకు ఉన్న రక్త సంబంధానికి 4 జతలు చెప్పులు కుట్టించుకుని రుణం తీర్చుకుంటాను. చూస్తారే, చూసుకోండి. ఏమిటి గౌరవం? అంటే చైనా భాషలో చుంగ్ చెక్, జపాన్ భాషలో చెక్విక్. రేయ్, ముందు వాడు 4 కోసేయండి రా, కూతలాపేస్తాడు. అన్నయ్య నన్ను క్షమించు. సాధ్యాంతరం ఇంకే భాషలో మాట్లాడు. నువ్వు చెప్పినట్టే వింటాను. నా గుండె కళ్ళు నాకు మిగిల్చానయ్యా. ఈసారి మళ్ళీ నా కోపం తెప్పించావా తప్పకుండా నీ ప్రాణాలు తీసేస్తా. అలాగే. ఒక బటర్ఫ్లై వచ్చి చెట్టు మీద కూర్చుంది. ఇంతలో ఒక మనిషి వచ్చి దాన్ని పట్టుకోబోయాడు. జుయ్యి అంటే ఎగిరిపోయింది. అమ్మా అమ్మా, ఇదేనే ఆ వేళ డాడీని మన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిన అమ్మాయి. హలో, దొరగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. మీరు? ఆశ వచ్చిందని చెప్పి పిలవండి. రంగనా, అమ్మా. అయ్యగారిని ఒకసారి పిలువు. అలాగేనమ్మా. మీరేనా మిస్సెస్ గోపాల్? ఈ పిల్లలు గోపాల్ గారి పిల్లలు అనుకుంటాను. కాదు, మేము మా అమ్మ పిల్లలం. అసలు మేము మా డాడీ జట్లేంపో. డాడీ పేరు చెప్తేనే మండిపడుతున్నారు పిల్లలు. నువ్వా? ఎన్ని సరసరే వచ్చేసావు? వారం రోజుల నుంచి నువ్వు కనిపించకపోయేసరికి ఉండలేకపోయాను. ఫోన్ చేశాడే వచ్చుగా, తినగా రావడమేనా? దానికి కారణం ఉంది. కోడెతాచు లాంటి నిన్ను బుట్టలాంటి ఇంట్లో బిగించి పడేసిన ఇల్లాలను చూడ్డానికి వచ్చాను. నా అందాన్ని మించిన అందం తన దగ్గర ఏముందో తెలుసుకోవడానికి వచ్చాను. చాలే ఆపు నీ బాగుడు. ఇది అబ్బాయి ఎక్కడ మాటల్లో కూడా తెలియదు. నేను వస్తాలే పో. చూసావా అమ్మా, ఇప్పటి వరకు డాడీ చెడిపోయారనే అనుకున్నాం. ఇప్పుడు డాడీ కోసం ఎవరెవరో చెడ్డమ్మాయిలు కూడా వస్తున్నారు. ఏమిటో కర్మ. ఏం బ్లాక్ జాక్, నీకెన్నోసార్లు చెప్పాను నీ అమ్మ ఇంటికి ఎవరిని పంపించొద్దని. పైగా బుర్రకెక్కిందా ఎక్కలేదంటే ఎక్కినట్టే ఉండేవాడు. దీనేమో దీన్ని పంపించావు అక్కడికి. నీతో అర్జెంటుగా అవసరం వచ్చింది టైగర్ అనే అనుకున్నానులే. ముందు పని చెప్పు, తర్వాత రేట్ చెప్పు. ఫాట్ ఫాట్. నువ్వు ఒక మనిషి ప్రాణం తీయాలి. బాబాయ్ నేను చేయను. ఎందుకు చెయ్యవు? నీకు అలవాటైన పనేగా. అరే నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను చేయను. టైగర్, అన్ని పనుల కంటే ప్రాణం తీయటమే తేలికైన పని. పాకిస్తాన్ లో తత్తర పెత్త ప్రాణం తీయటం తేలికైతే మీ అన్నగాని లేపే దరిద్రం వదిలిపోద్ది. టైగర్, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నువ్వు చేసిన మొత్తం నేరాల లిస్టు రుజువులతో సహా పోలీసులకు అప్పగిస్తాను. ఏం బే, ఒళ్ళు చెవచెవలాడుతోందా? నీ అబ్బా నన్ను జైలుకు పంపించి నువ్వు బయట కుడుగుదాం అనుకున్నావా? తోడి పెళ్లి కొడుకులాగా నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను బే. ఖబర్దార్!
నా సంగతి అలా ఉంచు, కానీ అగ్రిమెంట్ పూర్తి కాకుండా నేను బయటికి వెళ్ళిపోతే ఆ పిల్లల గతి ఏమవుతుంది? నాన్నని నమ్మి నిన్ను పిలుస్తున్న వాళ్ళకి నువ్వు దొంగవి అని తెలిస్తే పాపం ఆ పసిపిల్లల గుండాగి చచ్చిపోతారు. నేను చెప్పిన మనిషి నువ్వు చంపకపోతే ఇద్దరు పసిపిల్లల్ని చంపేసిన హంతకుడు అవుతావు. బాగా ఆలోచించు. ఆల్ రైట్. టైగర్, ఒకసారి పడగంటూ ఎత్తితే ఖచ్చితంగా కాటు వెయ్యగల కోడెత్రోచవి ఏమీ చేయకుండా పిరికి వాళ్ళగా వెనక్కొచ్చేసావా? అసలు ఏమైంది నీకు టైగర్? చెప్పిన పని ఎందుకు చెయ్యలేకపోయావు? ఎందుకు చేయలేకపోయినా నాకే తెలియదు. పసిపిల్లలతో ఆడుకుంటున్న నా కన్నతండ్రి చూడగానే నా చేతులు వణికాయి, నా గుండె బరువెక్కింది. ఆ ఘోరం చేయొద్దని నా మనసు ఘోష పెట్టింది. అంతేకాదు, ఇలాంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇక నుంచి పక్క కూడా రాను. బ్లాక్ జాక్, నువ్వు చెప్పినట్టు నేను వినకపోతే నేను గతంలో చేసిన నేరాలన్నీ రుజువులతో సహా పోలీసులకు అప్పచెప్తాను. తప్పకుండా ఇవ్వు. కాకపోతే నా అగ్రిమెంట్ పూర్తయి ఆ ఇంట్లోంచి నేను బయటకు వచ్చే వరకు కాస్త ఓపిక పట్టు ప్లీజ్. ఇదే నా ఆఖరి కోరిక. వస్తా. టైగర్, నీ మనస్సును ఎలాగా మార్చాలో, నా దారికి నిన్నెలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ప్రేమకి మమతకి ప్రతిరూపమైన తల్లి, అనురాగానికి అమాయకత్వానికి రూపాలైన దీపాలు లాంటి పిల్లలు. ఎంత అపురూపమైంది వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం. మందిరం లాంటి ఇంటిని, మంచితనాన్ని గుర్తులేని మనుషుల్ని ఇక నేను వదిలి వెళ్ళిపోవాలి. కానీ కానీ ఎలా వదిలి వెళ్ళిపోవటం? మనిషిగా నాకు తెలియని మమతల్ని, నా బ్రతుక్కి తెలియని బంధాన్ని తెలియజేసిన వీళ్ళ నుంచి, ఈ ఇంటి నుంచి నేను ఎలా వెళ్ళిపోవటం? వెళ్ళిపోయినా ఎలా జీవించటం? మాస్టర్, ఏమిటి ఇంత ఆలస్యంగా? ఏమిటి మాస్టర్, ఏదో దాచేస్తున్నావు? అదే ఏం లేదే. మ్. చూడు, ఈ చేతిలో ఏం లేదు, ఆహా. ఈ చేతిలోనే ఏం లేదు. ఏం లేదు. నిజమే, ఏమీ లేదు. భోజనానికి రా మాస్టర్. భోజనం నాకంత ఆకలగలేదు, తర్వాత తింటాలేమ్మా. ఏమిటి, నువ్వు నన్ను అమ్మా అంటున్నావా? అవును, ఆప్యాయంగా పిలిచి అన్నం పెట్టే మనిషి అమ్మే అవుతుందిగా. చాలా సంతోషం బాబు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఏమీ దాచలేదన్నావు? చాక్లెట్లు పిల్లల కోసం తెచ్చాను. ఓహ్, గుడ్, వెరీ గుడ్. వెళ్ళు, తీసుకెళ్ళు. చాక్లెట్లు నువ్వే తెచ్చావు కదూ? చాక్లెట్లా? అదే నేను తేలేదే. నేను ఎందుకు తీసుకొస్తానో, ఎవరి కోసం తీసుకొస్తాను? అబద్ధం చెప్పకు. నువ్వు ఆ చాక్లెట్లు మంచం పక్కన పెట్టడం నేను కళ్ళారా చూశాను.
చూడు టైగర్, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని సవ్యంగా చేస్తే అదే చాలు. అర్థమైందా? మేడం, నేను వచ్చిన పని పూర్తయింది. నువ్వు కోరినట్టే నీ బిడ్డలు నన్ను బాగా ఆశ్రయించుకుంటున్నారు. నాకు దూరం అవుతున్నారు, నీ దగ్గర అవుతున్నారు. రేపటితో నా గడువు పూర్తి అయిపోతుంది. నేను వెళ్ళిపోతాను. అందుకే ప్రేమతో పిల్లల కోసం చాకరీలు తీసుకొచ్చాను. అంతే. నేను వెళ్ళిన తర్వాత నన్ను మీరెంత మర్చిపోతారు, కానీ నేను మాత్రం ఏనాటికి మిమ్మల్ని మర్చిపోలేను. చివరి క్షణాల్లో కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే చచ్చిపోతాను. ఏడుస్తున్నావా టైగర్? కన్నీళ్ళంటేనే ఆశించుకునే నువ్వు కంట తడి పెడుతున్నావా? ఏ, నా కన్నీళ్ళు చూస్తే నీకు ఆశ్చర్యంగా ఉందా? నీకంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి చెప్పనా? నా జ్ఞానం వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. కాకపోతే నా కన్నీళ్లు కళ్ళల్లోనే ఇంకిపోవటం వల్ల ఆ దేవుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఆపుకుందామని ఆకున్న కన్నీళ్లు బయటకు వచ్చేశాయి. మేడం, నువ్వు మంచిదానివని, మనసున్న దానివని నాకు తెలుసు. అందుకే నిన్ను కోరాలనుకుంటున్నాను. తెలుస్తావా? ఏమిటది? ఈ చాక్లెట్లు పిల్లలకి ఇవ్వండి, కానీ నేనిచ్చాను మాత్రం మీరు చెప్పొద్దు. మీరిచ్చినట్టు ఇవ్వండి ప్లీజ్. మధ్యలో వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడున్నా ఏమైపోయినా మీరు పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వస్తా. అమ్మగారు, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగింది? అయ్యో, ఆ గాయాలేమిటి? ఎవరో రౌడీలోని కొట్టి పిల్లలు ఎత్తుపోయారమ్మా. ఏంటి? పిల్లలు ఎత్తుపోయారా? మేడం, ముందు పోలీసు ఫోన్ చేయి. హలో. హలో మిస్ గోపాల. అవును, ఎవరు మీరు? కోడి పిల్లల్ని తన్నుకుపోయేది గద్దయితే నీ పిల్లల్ని తన్నుకుపోయేది నేను, అంటే బ్లాక్ జాగ్. వాళ్ళ పార్టులు తీసి విదేశాలకి పార్సిల్ చేసే నా కార్యక్రమాన్ని నువ్వు ఆపాలి అంటే నాకు 50 లక్షలు ఇవ్వాలి. నువ్వు చెప్పేది నిజమా? నిజము అబద్ధము నీ పిల్లల గొంతు వింటే నీకే తెలుస్తుంది. బాబు, బాబు, నాకు భయం వేస్తుందమ్మా. వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళమ్మా. రోజా, రోజా, నేను వస్తున్నాను. హలో, హలో. విన్నావుగా నీ పిల్లల తీయటి కంఠాల్ని. అంచేత ఓ గంటలో 50 లక్షల రూపాయలు తీసుకుని నువ్వు రెడ్ హిల్స్ దగ్గరకు వస్తే నీ పిల్లలు నీకు దక్కుతారు. అంత డబ్బు ఎందుకు అడిగానో తెలుసా? అసలు ఈ ప్లాన్ చెప్పిన వాడు, పిల్లల్ని ఎత్తుకొచ్చిన వాడు ఎవరో తెలుసా? నీ ఇంట్లోనే ఉన్న టైగర్. వాడికి నేను సగం డబ్బు ఇవ్వాలి, మిగతా సగం నేను తీసుకోవాలి. కావాలంటే ఈ సంగతి వాడిని అడుగు. ఎవరు ఫోన్ చేసింది? ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నా. నువ్వు నీ పార్ట్నర్ బ్లాక్ జాగాడు కలిసి డబ్బు కోసం నా బిడ్డలు ప్రాణాలు తీయడానికి ఎత్తువేస్తారా? ఏమిటి ఏమిటి? నేను నీకేం చేశాను? నా బిడ్డల్ని దక్కించుకోవడానికి నాటకం ఆడమంటే వాళ్ళ ప్రాణాలతో చెలగాట ఆడతావా? నువ్వు నీచులవైనా నీలో నిజాయితీ ఉందని నమ్మటం నాది తప్పు. నీలాంటి దుర్మార్గుని ఇంట్లో తెచ్చిపెట్టుకోవటం నాది పొరపాటు. ఈ ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ చూసా. నీ పాపిష్ట మనసులో ఆశ పెరిగింది. అందుకే ఇలాంటి నీచమైన పనికి దిగజారా. నీకు డబ్బు కావాలని నన్ను అడుగుంటే నీకెంత కావాలంటే అంత నీ ముఖం మీద విసిరి పారేసేదాన్ని. అబున్ శుభం తెలియని అప్పాసి పిల్లల్ని తీసుకెళ్ళడానికి నీకు మనసులా వచ్చింది. చూడు, నా బిడ్డలకి ఏమైనా జరిగితే నేను నిలువునా చీల్చి నీ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. మేడం, నువ్వు ఇలా అధైర్యపడకూడదు. ముందు పిల్లల్ని రక్షించుకుందాం. పద, ప్లీజ్ లెట్స్ గో. కమ్ ఆన్.
అంటే డబ్బు తీసుకుని ఈ పిల్లల కళ్ళు తల్లి కళ్ళు తీసేసి సొమ్ము చేసుకుంటావా? ఆహా, ఎంతటి నీచమైన మెదడున్నాయని ఒప్పుకో గాని నీ మెదడీసి అమ్మామనుకో కోట్లు వస్తాయి. Shut up. సరే, ఇంతకీ ఒకవేళ ఆమె డబ్బు తీసుకురాకపోతే? తప్పకుండా తీసుకొస్తుంది. తండ్రి చచ్చిపోతే ఈ దుర్మార్గుణ్ణి తీసుకెళ్లి ఆ తండ్రి స్థానంలో నిలబెట్టింది ఆ మహా ఇల్లాలు. ఈ పిల్లల కోసం ఆ తల్లి ఎన్ని లక్షలైనా తెస్తుంది, ఏమైనా చేస్తుంది, అవసరమైతే ప్రాణమైనా ఇస్తుంది. బాస్, ఆ టైగర్ గాడు అసలే కోడిత్రాచు. ఈ పిల్లల్ని పట్టి బంధించామని తెలిసి మగబట్టి మన మీదకి వస్తాడేమో. ఖచ్చితంగా వస్తాడు, నాకు తెలుసు. ఒరే రాక్షసుడా, నువ్వు వచ్చి ఈ పిల్లలకి ద్వేషాన్ని పుట్టించు అని ఆ తల్లి తీసుకెడితే వీడు మంచిగా మారిపోయి ఈ పిల్లల్ని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఈ పిల్లల మీద వాడికున్న ప్రేమతో వీళ్ళని రక్షించుకోవడానికి వాడు వస్తాడు. వాడిని ఎలా ఎదుర్కోవాలో పథకం ఆలోచించి ఉంచాను, చెప్తాను. రోజా, అయితే మన డాడీ చనిపోయారన్నమాట. అవును బాబు, అమ్మ మన కోసమని ఈ టైగర్ అనే ఆయన్ని డాడీగా తీసుకొచ్చింది. నిజంగా అమ్మ మంచిది రోజా, మన కోసం ఎంత కష్టపడిందో. పాపం మనల్ని కాపాడడానికి ఆయన ఇక్కడికి వస్తే వీళ్ళు చంపేస్తారేమో కదా. అప్పుడు మనకు తోడెవరుంటారు? ఈ డాడీ కూడా పోతే మనం ఏమైపోతాం? అయితే మనం ఒక పని చేద్దాం బాబు, చనిపోయిన డాడీకి దండం పెట్టి ఈ డాడీని మా దగ్గరే ఉంచమని అడుగుదాం, సరేనా? సరే రోజా. డాడీ, ఈ కొత్త డాడీని మా దగ్గరే ఉండేట్టు చేయి డాడీ. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా చూడండి. కనీసం ఆయనలో నిన్ను చూసుకుంటా డాడీ. ఈ ఒక్క కోరిక కాదనుకు డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్. Ah!
ముందు పిల్లల్ని తీసుకెళ్లి కళ్ళు పీకైంది. నేనేమిటో ఇప్పటికైనా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. వెళ్లే ముందు ఒక్కసారి మీ పిల్లలతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్. రోజా, బాబు, వెళ్ళబోయే ముందు నేను ఒక నిజం చెప్పాలి. నేను మీ డాడీని కాదు. మాకు తెలుసు, మా డాడీ చచ్చిపోయాడుగా. అవునమ్మా, అవును. రాక్షసుల్లా నన్ను మీ అమ్మకి రాయికి తీసుకొచ్చింది. నిజానికి నాకు మీ మీద ద్వేషం లేకపోతే నేను మిమ్మల్ని ద్వేషించాను. ఎందుకు తెలుసా?
మీరు మీ అమ్మను ప్రేమించాలని మీ డాడీని మర్చిపోవాలని. నేను వచ్చిన పని అయిపోయింది. నేనే వెళ్తాను. మీకోసం ఇంత తాపత్రపడ్డ మీ అమ్మ నిజంగా దేవత. ఈ లోకంలో ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప అంత మంచి మనసు నమ్మ దొరుకుతూ. అమ్మ మనసులో పెంచుకుంటా, అమ్మను బాధ పెట్టకుండా చూసుకోవాలి. అడొకండి. మీరు ఏడిస్తున్న గుండె పత్తులైపోతుంది. నేను భరించలేదు. అడొకండి. నేను నన్ను మర్చిపోండి ప్లీజ్ ప్లీజ్. నువ్వే మాకు అమ్మగా కావాలని మా డాడీని అడిగావు. ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు నిన్ను మాకు డాడీ కావాలని అడుగుతున్నావు. ఆయన నుండి పొమ్మని చెప్పు మమ్మీ. మమ్మీ ఆయన ఉండమని చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. ప్లీజ్ మమ్మీ. మమ్మీ చెప్పు మమ్మీ. ఆయన వెళ్ళిపోతున్నారు చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. ఆయన ఉండమని చెప్పు మమ్మీ. ఆయన వెళ్ళిపోతున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.